అహం వసామి సతతం రామే రామమమా. శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. అధ్యాత్మ రామాయణ ప్రవచన నవాహ్నిక దీక్ష కావురి సోదరులు ఏర్పరిచినటువంటిది ఒక ధార్మిక చైతన్యములకు సంబంధించినటువంటి కార్యక్రమం. ఇంటింటా రాముడు ఉండాలి, ఇంటింటా ధర్మం నిలబడాలి. ఆ సంకల్పంతో వారి గృహమే రామ మందిరంగా భావన చేసుకుని ఈ కావురి సోదరులు ఆత్మారాం గారు, రాఘవ దత్తు గారు ఇక్కడ ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం శుభావహం. ఇది 10 మందికి ప్రేరణ కలిగించుగాక, ధర్మ జయమునకు ఇదొక ఆధారభూతముకు అవుగాక అని భావిస్తూ నిన్న ప్రారంభించుకున్నాం. 2 పూట్ల జరిగింది, 3వ పూటకు వచ్చాం. శ్రీరాముడు శివధనుస్సును విరవడం జరిగింది. పైకి ఎత్తితే చాలు, ఇంటినారిలా చుట్టబెడితే చాలు, ఒకసారి లాగితే చాలు అంటే, ఎక్కువ పెడితే చాలు అంటే ఎక్కువ పెట్టేటప్పటికి విరిగిపోయింది ఆ ధనుస్సు. 5,000 మంది చాలా కష్టం మీద 8 చక్రములు కలిగినటువంటి బండిలో ఉన్న శివధనుస్సును కష్టపడి లాక్కొస్తేనే గాని గృహము నుండి యజ్ఞవాటికి రావడమే కష్టమైన శివధనుస్సును సునాయాసంగా ఎడం చేత్తో పైకి లేపేశాడు శ్రీరామచంద్రుడు. అది ఆయనకున్నటువంటి బలం. సునాయాసంగా దాన్ని ఉంచేశాడు కుడి చేతితోటి. ఆ నారి వింటినారంటే అల్లెత్రాడు అంటాం, అల్లెత్రాడును బిగించడం జరిగింది. ఆ తర్వాత ఎక్కువ పెట్టాడు, నెమ్మదిగా కొంచెం లాగాడు. ఆ కాస్త లాగేటప్పటికీ అది పెడపెడ విరిగిపోయిందండి. పెళ్ళుమనే వెళ్ళు అని. దాంతో ఒక్కసారి పరిదిక్కులు కూడా మారుమరుగుపోయాయి. అందరూ ఆశ్చర్యపోయారు, భయపడిపోయారు. కొంతమంది ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ జనకుడు సంతోషించాడు, అంతఃపుర స్త్రీలందరూ సంతోషించారు. సీతాదేవి అయితే ఇంకా మంచి పరవశించిపోయింది. ఆ సీతాదేవి స్వర్ణమయమైనటువంటి మాల, అంటే ఒక బంగారపు పుష్పములతో తయారైనటువంటి మాలను తీసుకొచ్చి అందరూ చూస్తూ ఉండగా శ్రీరామచంద్రమూర్తి యొక్క మెడలో ధరింపజేయడం జరిగింది. అంటే అక్కడికి అది నిశ్చితార్థమైనట్టు లెక్క అన్నమాట ముందు. ఎందుకంటే పెళ్లి అయిన తర్వాత కదా దండలు వేసుకోవడం మనం చూస్తాం. మరి ముందేదంటే ఇప్పుడు స్వయంవరం, ఇది స్వయంవరం కాబట్టి వెంటనే అతడు గెలుచుకున్నాడు, ఇతన్ని అంగీకరిస్తున్నాము అని ఈ వధువు కూడా తెలియజేయాలి. అలా తెలియజేయ అంగీకార ప్రకటనమే మా మెడలో మాల వేయడం. అంటే పరస్పరం మాలలు వేసుకోరమండి. ఆ వధువు మాత్రమే ఆ వరుణ యొక్క మెడలో మాల వేస్తుంది. అంటే ఈ వివాహం చేసుకోవడం నాకు అంగీకారం అని చెప్పడం. దాంతో అందరికి కూడా పరమానందపడ్డారు. వెంటనే విశ్వామిత్రుడిని పిలిచి, స్వామి మరి మీ దూతలను పంపండి, దశరథుడిని సకుటుంబంగా, సమిత్రంగా, సపరివారంగా, సబాంధవంగా రమ్మనమని చెప్పండి అన్నారు. వెంటనే అతను తన దగ్గర చాలా మంది మునులతో కలిసి వచ్చాడు. ఎప్పుడు ఒంటరిగా వారు మునీశ్వరుడు, వాడు పెద్ద ఆశ్రమాధిపతులు వారు. కనుక చాలా మంది శిష్య ప్రశిష్యులు ఉంటారు. అందరూ కొంతమందిని దూతలుగా పంపారు. వాళ్ళు వెళ్ళారు, ఆ విషయాన్ని చెప్పారు. చెప్పేటప్పటికి శృత్వా రామకృతం రాజా హర్షేణ మహతాప్లుత. రాముడు చేసినటువంటి ఘనకార్యాన్ని విని, మహాకార్యాన్ని విని ఎంతో ఆనందపడిపోయాడు. అరే నా కొడుకు ఆ మారీచుడు, కొంతమంది రాక్షసులు ఉన్నారు, వాళ్ళని చంపడమే కష్టం, ఇంత చిన్నపిల్లాడు ఎలా పెడతాడు, విశ్వామిత్రుడు బలవంతంగా తీసుకుపెడుతున్నాడు అనుకుంటే, లోకంలో ఎందరో ప్రయత్నించినా ఎవరి వల్ల కానిటువంటి శివధనుస్సు చాలా సునాయాసంగా పైకి ఎత్తి ఎక్కువ పెట్టి విరిచేసాడంటే, అబ్బో నా రాముని శక్తి నాకే తెలియలేదే అని ఎంతో ఆనందపడిపోయాడు. తర్వాత తన ప్రయత్నం ఏమీ లేకుండానే వివాహానికి ఒక ఏర్పాటు కూడా జరిగిపోయింది. నిజానికి మరి ఆ రోజుల్లో వధువు గురించి అన్వేషణ బ్రహ్మాండంగా చేస్తూ ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వచ్చిందండి. మధ్యలో మాత్రం వరాన్వేషణ, వరుడు గురించి ఎక్కువ అన్వేషణ జరుగుతూ ఉండేది. ఇప్పుడు మళ్ళీ వధువు అన్వేషణ జరుగుతోంది. కనుక ఆ ప్రయత్నం, ఆ శ్రమ, ప్రయాస ఏమీ అక్కర్లేకుండానే వధువు సమాగమం జరిగిపోయింది. వధువు నిర్ణయం అయిపోయింది. ఇంతకన్నా ఆనందపైగా జనక మహారాజు యొక్క కూతురు. జనక మహారాజు అంటే అప్పటికే చాలా ప్రతిష్ట కలిగినటువంటి వ్యక్తి. దేశమంతా కూడా, భరతఖండం అంతా కూడా జనక మహారాజు అంటే అలాంటి మహారాజు అంటే ఎక్కడా ఉన్నాడు. ఎందుకంటే రాజులు అయితే మహావీరులు అవుతారు, సద్గుణ సంపన్నులు అవుతారు, కానీ మహావేదాంతులు అవుతారా, తపస్సులు అవుతారా, కర్మిష్ఠులు అవుతారా? ఇలాంటి మహారాజులు ఎక్కడ దొరకరు. ఇక్కడ దొరికాడు జనక మహారాజు. అలాంటి జనక మహారాజు తనకు విజయకుడు అవుతున్నాడు. అంతకంటే ఆనందమే ఉంది. సరే,
వెంటనే వశిష్ఠ మహర్షితో చెప్పాడు, సముద్రుడితో చెప్పాడు, అందరూ కూడా బయలుదేరండి, రథాలు సిద్ధం చేయండి, తొందరగా బయలుదేరాలి, ఇవాళే బయలుదేరాలి, ఇంకా అస్సలు ఆలస్యం చేయడానికి వీలు లేదు, మా చిరం ఆలస్యం చేయవద్దు, వెంటనే బయలుదేరండి, అన్ని రథాలు సిద్ధం చేయండి అన్నారు. సరే బయలుదేరారు. ఇక్కడ బయలుదేరి వచ్చారు. మహత్య సేనయ సార్థం, పెద్ద సేనతో కలిసి వచ్చారు. మరి మహారాజులు అంటే మామూలుగా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఒక కాలమై ఉంటుంది కదా, ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది కదా, అది యుద్ధానికి వెళితేనే సైన్యం కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా చతురంగ బల సమయంలో వెళ్ళాల్సింది. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ ముప్పు పొంచి వస్తుందో తెలియదు కాబట్టి ఎప్పుడు వారి జాగ్రత్తలో వారు ఉండాల్సిందే. మరి దిలీప్ మహారాజు కూడా వశిష్ఠుని చూడడానికి కోసం చెప్పి వెళ్ళినప్పుడు ఇలాగా బలగంతోనే వెళ్తాడు. ఆశ్రమం దగ్గరకు వచ్చాక మాత్రం ఆ బలగాన్ని అక్కడ ఆపేసి, మన వల్ల ఆశ్చర్యపేట జరగకూడదు, అందుకని నేను భార్యాభర్తల మీద ఇద్దరే పెడతా, మీరు ఇక్కడ ఆగిపోండి, వారిని అక్కడ పొలిమేరలో ఆపేసి లోపలికి వెళ్ళాడు. అంతేగాని మామూలుగా ప్రయాణం చేస్తున్నప్పుడు మాత్రం ఎవరైనా కూడా ఆ పరివారం ఉండవలసిందే. ఆ ప్రకారం చెప్పేసరి పెళ్లి కాబట్టి అందరూ ఎలాగో చూస్తారు. రాముడు పెళ్లి అవుతుందంటే వాళ్ళందరూ రాకుండా ఎట్లా ఉంటారు? శ్రీరామచంద్రమూర్తి పెళ్లి అంటే అందరికీ రావాల్సిన వాళ్ళందరూ వచ్చారు. వచ్చేసరికి ప్రత్యుజ్జుగామ జనక శతానంద పురోధస. దశరథ మహారాజు వచ్చాడని తెలిసి శతానందుడనే పురోహితుడితో పాటుగా జనక మహారాజు యొక్క పురోహితుని పేరు శతానందుడు, దశరథుని యొక్క పురోహితుని పేరు వశిష్ఠుడు. పురోహితుడు అంటే చాలా మంది అనుకుంటారు పురమునకు హితం కలిగించేవాడు అని. పురమునకు హితం కలిగించేవాడు అయితే పురోహితుడు అవుతాడు, పురోహితుడు అవడు. పురోహితుడు అంటే పురస్సు హిత, అంటే భావి కాలంలో హితం కలగడం కోసం సరియైన సూచనలు చేస్తాడు. జరిగిందని జరిగిపోతున్నదని ఎవరు ఏం చేయలేదు, కానీ రేపటి రోజు మంచిగా ఉండాలంటే వాళ్ళు ఏం చేయాలి అది చెప్తాడు. అన్నమాట ఫలానా పని చేయాలనుకుంటున్నా ఎప్పుడు బయలుదేరమంటారు, ఫలానా సమయంలో బయలుదేరితే నీకు మంచి జరుగుతుంది. ఇలాగా భవిష్యత్తులో మంచి జరగాలని ఎప్పటికప్పుడే నిర్దేశం చేసేవాడు, ఎప్పుడు కూడా జాతకం చూసేవాడు, ఏమైనా తేడా వస్తే శాంతి పౌష్టిక క్రియలు చేస్తూ ఉండేవాడు. ఇలాగా రాబోయే కాలం మన భవిష్యత్తుకు మేలు ఆలోచించి చేసేవాడు కనుక పురోహితుడు అన్నారు. అది కనుక మహారాజులే కానీ ఎవరైనా సరే మనం ఏ పని చేసినా మన పురోహితుడితో చర్చించి మాత్రమే చేయాలి. పూర్వం అంతా అట్లా తీసేవారు. ఇవాళ ఏముంది, అన్ని పనులు మనం చేసాక అప్పుడు పురోహితుని పిలిచి ఏమో పెళ్లి గురించి ముహూర్తం పెట్టండి అన్నాం. అన్ని అయిపోయాక చివరికి పురోహితుని పిలుస్తున్నాం. కానీ మొదటి అడుగు దగ్గర నుంచి పురోహితులతోనే మనం సంసారానికి సంబంధించిన ఏ విషయమైనా పురోహితులతోనే సంప్రదించడం అనేది ఆనాటి నుంచి మన భారతీయ సంప్రదాయంగా వస్తూ ఉన్నది. ఇక్కడ అదే జరిగింది. మరి దశరథ మహారాజు వచ్చాడు కదా, విజయకుడు కదా, వెళ్ళవలసింది పురోహితుడి సంబంధం ఏమిటి? కానీ పురోహితుడిని కూడా తీసుకుని వెళ్ళి ఎదుర్కో స్వాగతం పలికాడు. అక్కడ ప్రత్యుజ్జగామజనక శతానంద పురోధస యథోక్త పూజయా పూజ్యం పూజయా మాస సత్కృతం. ఆయనకి మర్యాద చేశాడు దశరథుడు, దశరథాదులందరికీ కూడా పూజించాడు. అది కూడా యథోక్త పూజయా. ఇలా బియ్యాల వారు మగపెళ్లి వారు తన దగ్గరికి వచ్చినప్పుడు ఏ ప్రకారంగా వారికి మర్యాద చెయ్యాలని పెద్దలు చెప్పారు, లేదా ఈ కల్పములు అంటారే, ఆ కల్పములు ఏవి కూడా చెప్పాయో పెద్దలు చెప్పి ఉన్నారు. అలాగే దశరథుడు లాంటి ఒక మహారాజు, సాటి మహారాజు వచ్చినప్పుడు ఏ రకంగా ఆ స్వాగతం పలకాలని పెద్దలు చెప్పి ఉన్నారో ఆ ప్రకారంగా రచించాడంటే నాకు తోచినట్టుగా నేను మర్యాద చేస్తానంటే కాదు. మర్యాదకు కూడా ఒక సంప్రదాయం ఉంటుంది. ఎవడైనా మనం ఎదుర్కొని సన్నివేశం ఉందనుకోండి, మా ఇష్టం మేము చేస్తూ ఉంటే కాదు, దానికి ఒక సంప్రదాయం ఉంది. అన్ని చోట్ల ఇలా అక్కడే కాస్త ఇంచుమించులు అలాగే జరుగుతుంది. అదనపు అందాలు ఏమైనా సరదాగా తెచ్చిపెట్టుకుంటాం కానీ ప్రధానమైన వాటిని విడిచిపెట్టడం కుదరదు, కొత్తగా అదనంగా చేర్చవచ్చు. కానీ అందుకని యథోక్తపు ఎంత జాగ్రత్తగా ఉంటున్నాడో చూడండి. పూజయా మాస అంటే చాలు కదా, పూజించాడు దశరథుణ్ణి అంటే గౌరవించాడు అంటే చాలు. కానీ అలా కాదు, ఎలా గౌరవించాలని పెద్దలు చెప్పి ఉన్నారో అట్లాగే గౌరవించాడు. ఇది మన సంప్రదాయం, సనాతనమైనటువంటి సంప్రదాయం ఉంది, ఒక పరంపర ఉంది, ఒక లెగసీ అంటారే అది ఉంది. దాని ప్రకారంగా మనం ఎప్పుడు కూడా మన నడవడికను కొనసాగిస్తూ ఉండాలి. తతః రామస్తు లక్ష్మణేన ఆసు భవందే చరణౌ పితుః. వెంటనే రాముడు లక్ష్మణుడు కూడా అక్కడికి వచ్చేసారు. నిజానికి రాముడు లక్ష్మణుడు ఎక్కడో వారికి మందిరం ఇచ్చుంటారు కదా, ఆ మందిరంలో ఉంటారు. సరే నాన్నగారు వాళ్ళు వచ్చారు, ఇక్కడ వస్తారని కూర్చోలేదు, ఇక్కడ పరిగెత్తుకుని వచ్చేసారు. వచ్చేసి రామలక్ష్మణులు ఇద్దరూ ముందు తండ్రి గారి యొక్క పాదములు పట్టుకుని నమస్కారం చేశారు. నమస్కారం అంటే తండ్రికైనా తల్లికైనా పెద్దలైనా ఎవరికైనా సరే పాద నమస్కారం చేయడం, లేదా కనీసం రెండు చేతులు జోడి నమస్కారం చేయాలి. అంతే ఒంటి చేతితో నమస్కారం చేయకూడదు, అది మన సంప్రదాయం కానే కాదు, ఒంటి చేతితో సంప్రదాయం.
ఖచ్చితంగా రెండు చేతులు కలిస్తేనే 5-10 చేసి అంటారు మన తెనాలి రామకృష్ణ పాండురంగ మహాత్మ్యంలో. 5-10 చేయాలి అంటే ఇవి 5 విడిగా 5గానే ఉంటాయి. ఏదైనా సరే రెండు కలిస్తే 10 అవుతాయి, 10,000 అవుతాయి. 5-10 చేయుట అంటే నమస్కరించుట అని అర్థం. ఎంత అందమైన తెలుగు నుడికారమో చూడండి. 5-10 చేశారు అంటే నమస్కరించారు అర్థం. దగ్గర 5 రూపాయలు 10 రూపాయలుగా మార్చారని అర్థం కాదు. ఇది చాలా ఈ సాహిత్యంలో ఇలాంటి చమత్కారాలు, ఇలాంటి నుడికారాలు చాలా చాలా ఉంటాయి. ఆ నుడికారాలు తెలిస్తేనే భాష యొక్క సొగసులు, భాష యొక్క అందం అక్కడే ఉంటుంది. అంతేకాదు మాట తీరులో కూడా కొన్ని అందాలు ఉంటాయి. ఎవరన్నా మన ఇంటికి వచ్చారు, సరే ఇంచుమించుగా భోజన సమయం అవుతోంది, ఇంకా వాళ్ళు వెళదాం ఉంటున్నారు, వెళ్ళిపోతున్నట్టు భోజనం చేసి వెళ్ళండి అన్నారు అనుకోండి, వాళ్ళకి భోజనం చేయడానికి వీలుగా ఆ సమయం వాళ్ళకు ఉండకపోవచ్చు. లేదా ఎక్కడైనా భోజనం చేయవలసిన అవసరం ఉండొచ్చు. లేదా ఆ సమయంలో ఆకలిగా లేకపోవచ్చు. కారణం ఏదైనా కావచ్చు. ఇప్పుడు అక్కడ భోజనం చేసి వస్తుంది, నేను భోజనం చెయ్యను అని అనడానికి లేదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నాన్ని తిరస్కరించకూడదు. అన్నం పెడతాను, అన్నం తిని వెళ్ళండి తినను అనకూడదు. కానీ తినే పరిస్థితి అప్పుడు అతనికి లేదు. మరి ఏం చేయాలి? అందుకని వీళ్ళు ఏమంటారంటే భోజనం చేసి వెళ్ళండి అనకూడదంట. అసలు వీళ్ళే అదే ఏమనాలి? అసలు మంచి మాట అనుకుని వెళ్ళండి అంట. సరే ఇవాళ తరానికి ఆ మాటలు తెలియవు. అసలు మంచి మాటలు కూడా అంటే ఇంతవరకు వీళ్ళు అనుకున్న మాటలని చెడ్డ మాటలా కాదు. మంచి మాట అనుకోవడం అంటే భోజనం చేయడము అని అర్థం అన్నమాట. ఇప్పుడంటే అప్పుడు విషయం అర్థమైపోతుంది. లేదే కాలు కడుక్కోండి అంటారు. అంతకుముందు వచ్చినప్పుడే కాలు కడుక్కొని వచ్చి ఉండొచ్చు. లేదా ఓ సరాసరి వచ్చి కూర్చొని గంట సేపు అంటే ఇప్పుడు కాళ్ళు కడుక్కోవడం ఏంటి? కాళ్ళు కడుక్కోండి అంటే భోజనానికి లేవండి అని అర్థం. భోజనం చేయండి అని అర్థం. అప్పుడు అవకాశం ఉంటే అది లేదండి నేను మరో చోట వేరే పని ఉంది అంటాడు. అంతేగాని భోజనం చేయడం మాట వారిని అప్పుడు రాకూడదు. అందుకని మంచి మాట అనుకుని వెళ్ళండి, లేదా కాళ్ళు కడుక్కోండి, ఇవి నుడికారాలంటే ఈ మాటకి అర్థాలు అవి. ఇప్పుడు తర్వాత తరానికి అసలు తెలియట్లేదు ఇలాంటివి కూడా. ఇవన్నీ తెలియటం లేదంటే తక్కువది కాదు. మన పెద్దలు చెప్పారు కాబట్టి మనకే తెలిసింది. మనం చెప్తేనే మన పిల్లలకి తెలుస్తుంది. మనం ఏం చెప్తున్నాం మన పిల్లలకి? సరే మన పిల్లలకి ఎట్లాంటి అందాలు, చందాలు, మర్యాదలు, నుడికారాలు, తెలుగు భాష యొక్క సొగసులు ఇవి చెప్పాలన్న ఆలోచన మనకే లేకపోతే తప్పు అనిపోతుంది. కనుక ఇక్కడ రాముడు లక్ష్మణుడు కూడా వచ్చారు. వందే చరణో పిటు, తండ్రి మా నాన్నగారే కదా, ఆయనకు నమస్కారం చేయలేంలే అని అనుకోకుండా అందరూ చూస్తుండగా ఆ తండ్రి గారి పాదాలకు నమస్కారం చేశారు. తతో హృష్ట దశరథ రామం వచనం అబ్రవీత్. రాముడు చాలా చాలా ఆనందపడ్డాడు. దశరథుడు చాలా చాలా ఆనందపడ్డాడు. దిష్ట్యా పశ్చామితే రామ ముఖం ఫుల్లాంబుజోపమం. నాయన వికసించినటువంటి పద్మం లాంటి నీ ముఖాన్ని నా అదృష్టం కొద్దీ మళ్ళీ చూడగలిగారు. అంటే అదృష్టం గురించి కొడుకు ముఖం అదృష్టం గురించి చూడడం ఏమిటండి? అంటే నేను బయలుదేరినప్పుడు నాకు కంగారే, భయపడుతూనే పంపాను. నువ్వు వచ్చేదాకా నేను చూసేదాకా నాకు కంగారు అలాగే ఉంది. ఎందుకంటే వెడుతున్నది ఎక్కడికి? రాక్షసుల దగ్గరికి. ఓనషోడశ వర్షోమే రామో రాజీవలోచన. రాముడు పద్మముల వంటి కన్నులు కలిగిన వాడు. అంటే పద్మం రాత్రులు ముడిచిపోతుంది. రాత్రి గట్టిగా మెరుగుగా ఉండడం కూడా చేత కానిటువంటి నువ్వు రాత్రి బలంగా యుద్ధం చేసేటువంటి రాక్షసులతో యుద్ధం చేయడానికి పెడుతున్నావు అంటే ఏమో ఏదైనా కావచ్చు, ఏమవుతుందో బాబోయ్ అని ఒక భయం ఉంటుంది కదా. ఆ దృష్టి బుద్ధి నేను చూడగలిగాను ఆయన, చాలా చాలా సంతోషం. దిష్ట్యా పశ్యామితే రామ అలాగా ఇది ఉక్త్వా ఆఘ్రాయ కాయలించుకుని ఆ శిరస్సును వాసన చూసి మళ్ళీ మళ్ళీ బ్రహ్మానందంగతో యథా బ్రహ్మానందాన్ని పొందినట్లుగా ఆ పుత్రవాత్సల్యంతో పొందినటువంటి ఆనందాన్ని ఆయన పూర్తిగా అనుభవించాడు. ఆ తర్వాత శుభదినే లగ్నే సుముహూర్తే రఘుత్తమం ఆనయామాస ధర్మజ్ఞ రామం సభ్రాతృకం తదా. ఒక మంచి రోజు చూశారు, మంచి లగ్నం చూశారు, మంచి ముహూర్తం చూశారు. ఇన్ని చూడాలి. ఆ రోజు మంచిదే ఉండాలి, ఆ లగ్నం మంచిదే ఉండాలి, ఆ ముహూర్తం మంచిదే ఉండాలి. అది వివాహ ముహూర్తం పెట్టడం అంటే తారాబలం ఒకటి కుదిరేస్తే సరిపోయినట్టు కాదు. ఇన్ని చూడాలి. చూసి మంటపే రత్న సువిస్తారే సువితానే సుదోరణే మండపే సర్వ సౌభాగ్యే ముక్తా పుష్ప ఫలాన్వితే. మంచి బ్రహ్మాండంగా అలంకరించారు. ముత్యాలతో, రత్నాలతో, పుష్పాలతో అలంకరించారు ఆ కళ్యాణ మండపాన్ని. అక్కడికి వీళ్ళని తీసుకుని వచ్చారు. సరే అక్కడ వివాహ కార్యక్రమాన్ని, జరగవలసిన కార్యక్రమాన్ని జరిగిన తర్వాత కన్యాదానం దగ్గరికి వచ్చినప్పుడు ఈయనంటాడు అన్నమాట, రామాయ ప్రదతో ప్రీత్య పాణిగ్రహ విధానత. చేతిలో చేయబెట్టాడు. పాణిగ్రహణ విధానం
అంటే పాణిగ్రహణము కన్యాదానం ఏకకాలంలో జరుగుతున్నాయి. అక్కడ పాణి ఈ సీతాదేవికి చీయ రాముడి చేతిలో పెట్టాడు. రామాయ ప్రదదౌ, రాముని కొరకు ఇచ్చాడు సీతను. ఇదొకటి మనకు గమనించాల్సింది. రామాయ అంటే రాముని కొరకు, రామస్య అంటే రామునికి. ఎవరికైనా ఏదైనా ఇస్తున్నప్పుడు విభక్తులు, 2 విభక్తులు ప్రయోగిస్తాం. కొరకు, నీ కొరకు ఇస్తున్నాను, నీకు ఇస్తున్నాను, ఏదైనా అర్థం ఒకటే. కానీ నీకు ఇస్తున్నాను అంటే నీకు ఇచ్చిన దాన్ని తిరిగి ఎప్పుడైనా నేను తీసుకోవచ్చు. నీ కొరకు ఇచ్చాను అంటే మాత్రం పూర్తిగా ఇచ్చేసినట్టే, సర్వాధికారాన్ని ఇచ్చేసినట్టు, తిరిగి మళ్ళీ తీసుకునే అధికారం ఉండదు. ఒకసారి కన్యాదానం చేసిన తర్వాత తిరిగి మళ్ళీ తీసుకోవడం అనేది ఉండదు కనుక, అలాగే ఎవరికైనా ఏదైనా దానం చేస్తే అది చతుర్థి విభక్తి ప్రయోగిస్తారు. నమస్కారం కూడా అంతే, నమస్కారం పెట్టినట్టు మళ్ళీ తిరిగి తీసుకుందాన్ని. అంటే రామాయ నమః, రాముని కొరకు నమస్కారం. రామస్య నమః అని కూడా అనరు. తెలుగులో అంటాం రాముడికి నమస్కారం, కానీ సంస్కృతంలో మాత్రం రామాయ అని కానీ రామస్య అని మాత్రం అనకూడదు. అలాగే ఏదైనా ఒక వస్తువుని ఇస్తున్నప్పుడు ఇదిగో నీకు ఇస్తున్నాను, విప్రాయ తుభ్యం, బ్రహ్మణే తుభ్యం అంటే నీ కొరకు అర్థం. మహ్యం అంటే నా కొరకు. నిన్న మహ్యం అనిపించడానికి ఆయన అనడానికి ఈయనకు చెప్పలు పెట్టారు. నిన్న ఇక్కడ మాటలు వినిపించే మహ్యం అన్న మాటకి నా కొరకు అని అర్థం. అంతకనైందా అంచేత ఇక్కడ ఈ తుభ్యం నీ కొరకు అంటే రామాయ, రాముని కొరకు ప్రదదౌ ఇచ్చారు, ప్రీత్యా ఆనందంతో. సీతా కమలపత్రాక్షి స్వర్ణముక్తాభూషిత దీయతే మే సీత తుభ్యం, మే సుత తుభ్యం దీయతే. ఇదిగోనయ్యా నా కూతురు నీ కొరకు ఇవ్వబడుతున్నది అంటే ఇస్తున్నాము అని. మరి దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా అని కన్యాదానం కూడా చెప్తారు కదా, అక్కడ అంతే. మా దాస్యామి విష్ణవే తుభ్యం, విష్ణు స్వరూపుడమైనటువంటి నీ కొరకు ఇదిగో మా అమ్మాయిని ఇస్తున్నాను, తీసుకోవలసింది, స్వీకరించవలసింది అని చెబుతూ ఉంటారు కన్యాదానంలో కూడా. మరి ఆ కన్యాదాన సమయంలో అసలు కన్యాదాన మంత్రములు జాగ్రత్తగా వింటేనండి కన్యాదానంలో ఇంత గొప్పతనం ఉందని చాలా ఆశ్చర్యం కలుగుతుంది మనకి. కన్యాదానం చేస్తున్నప్పుడు చెబుతారు, ఏదైనా ఒక దానం చేసామనుకోండి, దానం చేసిన వాడికి మాత్రం పుణ్యం వస్తుంది. ఆ తర్వాత వాడు ముందు వాడు వీడికి సంబంధం లేదు, ఆ పుణ్యం కోసం దానం చేస్తాడు. కానీ కన్యాదానం చేస్తేగా మయా సహ దశ పూర్వేషాం దశాపరేషాం మధ్వంస్యానాం మానవానాం పితॄణాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నివాసిత్యర్థం కన్యాదానమహం కరిష్యే అని చెప్తారు. వాళ్ళ పైన ఏం చెప్తారో మనం ఎప్పుడైనా విన్నామా, పెట్టామా? వింటూ మనం మంత్రాలు అని చదువుకుంటున్నాం, సంబంధం లేదు. ఆ సుముహూర్తం అయిపోయి అక్షతలు వేయిందని వెళ్ళి అక్షతలు వేస్తాం, కానుకలు వాళ్ళని ఇస్తాం, వాళ్ళు పెట్టిన భోజనం చేస్తాం, వచ్చేస్తాం. మా వేదిక మీరు ఏం జరుగుతుందో ఎప్పుడు మనం గమనించాం. అలా కాకుండా ఎప్పుడైనా ఈసారి గమనించండి, విఘ్నేశ్వర పూజ నుండి ఆ దండలు మార్చుకునే దాకా కూడా ఏం జరుగుతుందో కార్యక్రమం ప్రతిదీ గమనిస్తే అబ్బో ఇంత గొప్పదా మన భారతీయ వివాహ విధానం అని మనకు చాలా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. సరే, ఇక్కడ మనం చూస్తున్నాం మయా సహా నాతో పాటుగా దశ పూర్వేషాం దశాపరేషాం, గడిచిపోయినటువంటి వంశములు 10 తరములు, వంశములు కాదు తరములు, రాబోయే తరములు 10. మయా సహా నాతో పాటుగా అంటే 21. ఈ 21 తరములు కూడా ఏదైనా కారణాంతరముల చేత ఏదో పాపములు పాతకములు చెయ్యడం తెలుసో తెలియక చేసి ఉంటే, దానివల్ల నరకంలో పడి ఉంటే, నేను చేసినటువంటి కన్యాదాన మహాత్మ్యం చేత 21 తరములు కూడా నరకము నుండి బయటపడి శాశ్వతంగా బ్రహ్మలోక పదవులు పొందుదురుగాక, అందుకోసం కన్యాదానం చేస్తున్నానని చెప్తారండి. అంటే 21 తరములను తరింపజేసే శక్తి లోకానికి ఒక కన్యాదానానికి తప్ప మరి దేనికి కూడా లేదు. ఇప్పుడు గమనించినప్పుడు ఇదే మంత్రాన్ని మయా సహా దశ పూర్వేషాం దశాపరేషాం మధ్వంస్యానాం మానవానాం పితॄణాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నివాసిత్యర్థం కన్యాదానం అహం కరిష్యే. అలాగే ఇక్కడ ఒక మాట చెప్పిస్తారు, ఏమని? పెళ్లినాడు ప్రమాణాలు మాటలు కదా. ఎప్పుడైనా పెళ్లినాడు ప్రమాణాలు సినిమా పేరు వినబడుతుంది తప్ప మనకి అసలు పెళ్లిలో ప్రమాణం చేయడం ఏంటి? ఎప్పుడైనా పెళ్లి కొడుకు ప్రమాణం చేయడం మనం ఎప్పుడైనా విన్నావా? పెళ్లి కూతురు ప్రమాణం చేయడం మనం ఎప్పుడైనా విన్నావా? అసలు మనకి తెలుసా అది? కానీ చేయిస్తారు. ఏంటి, పిల్లనిస్తున్న మామగారు పెళ్లి కొడుకుతో అంటే అల్లుడితోటి అనిపిస్తారు అన్నమాట. అబ్బాయి ధర్మేచ అర్ధేచ కామేచ త్వయా ఏష నాతిచరితవ్యా, ధర్మమునందు కాయ, అర్థమునందు కాయ, కామమునందు కాయ,
త్వయా నీ చేత ఏష ఈ అమ్మాయి అంటే నా కూతురు నా అతిచరితవ్య అతిక్రమింపబడకూడదు అంటే మా అమ్మాయి మాట కాదని మా అమ్మాయి యొక్క అభిప్రాయానికి భిన్నంగా నువ్వు ఎప్పుడు ఏ పని చేయడానికి వీల్లేదు. అలాగైనా మాట అని ఉంటాడు. అలాగైనా మావయ్య గారు నా అతిచరామి మీ అమ్మాయి మాటను కాదని నేను ఎప్పుడు ఏ పని కూడా చేయను. వీటిలో 3 పురుషార్థముల విషయంలో ధర్మం, అర్థం, కామం అంటే ధార్మికమైన ఏ మంచి పని చేస్తున్నా మా అమ్మాయిని కూడా వెంట పెట్టుకుని నువ్వు చేయి, నువ్వు సొంతంగా చేసేయడం కాదు. అర్థం ఆర్థిక విషయంలో నీకు ఎంత ఉంది వెనక ఆస్తి వస్తువు పిత్రార్థంగా వచ్చింది నీకేముంది. అలాగే నువ్వు సంపాదిస్తున్నది ఏమిటి, ఎంత సంపాదిస్తున్నావు, అందులో సంపాదిస్తుందంటే ఎంత ఖర్చు పెడుతున్నావు, ఎంత వెనకేస్తున్నావు, ఇది ఎప్పటికప్పుడు మా అమ్మాయికి ఎక్కువ చెప్పాలి. ఏదో అంటారు ఆడదాని వయస్సును మగవాడి జీతం అడగకూడదని. అవును, పరాయి ఆడదాని వయస్సు అడగకూడదు, పరాయి మగవాడి జీతం అడగకూడదు. అంతేగాని భార్య వయసు తెలిస్తే తప్పేంటి, భర్త యొక్క సంపాదన తెలిస్తే తప్పేంటి, తెలియకపోతేనే తప్పు. తన భార్య వయసు తనకే తెలియకపోతే ఇంక పేద అపచారంకి వెళ్ళేది. అలాగే తన భర్త సంపాదన తెలియలేదనుకోండి, ఇప్పుడు భర్త 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నా ఏదో 25,000 సంపాదిస్తున్నాను అబద్ధం ఆడాడు అనుకోండి, ఈ 25,000 తగ్గట్టుగానే సంసారాన్ని అలాగా పిసినారితనంగా నడుపుకుంటూ పిల్లలకు కానీ తనకు కానీ తన భర్త కానీ సరైనటువంటి సౌకర్యం ఆయన సంపాదనకి తగినటువంటి సౌఖ్యం అన్ని ఏర్పాట్లు లేకుండా చేస్తుంది. అలాగే ఎందుకని డబ్బు చేస్తాడు కదా, సంసార నిర్వహణ ఏమిటిదే కదా. అందుకని అలాగే 1,00,000 రూపాయలు తెస్తున్నాడు, 125,000 దోస్తున్నాడు, 75,000 ఖర్చుల కోసం అని తెలిసిందనుకోండి, దానికి తగ్గట్టుగానే పిల్లల్ని మరి కాస్త సౌకర్యవంతంగా పెంచుతుంది. లేదు 25 రూపాయలు తెచ్చుకుంటూ 1,00,000 రూపాయలు అబద్ధం ఆడాడు అనుకోండి, అబ్బో మా 3,00,000 రూపాయలు తెచ్చిన బాధ ఏంటి నాకని దుబారాగా ఖర్చు పెట్టేస్తుంది. అప్పుడు సంసారం పాడవుతుంది. ఇప్పుడు సంసారం ఉండి కూడా ఏమి సుఖం లేకుండా పోతుంది. అంతే ఉన్న విషయం ఉన్నట్లుగా చెప్తే సరిగ్గా బ్యాలెన్స్ చేసుకుంటుంది కనుక ఆర్థిక విషయం ఎప్పటికప్పుడు భార్యకి చెప్పాలి. అలాగే కామం సుఖం అంటే ఎటువంటి సుఖమైనా సరే తన భార్యతో కలిసే తాను పొందాలి తప్ప తన సుఖం తాను బయటకు చూసుకోకూడదు. కనుక ధర్మ అర్థ కామములు అనేటువంటి 3 పురుషార్థాల్లో నా కూతురుతో పాటే నువ్వు ప్రవర్తించాలి సుమా అన్నారు. మరి పురుషార్థాలు 4 కదా, మోక్షం వదిలేసేటి ధర్మేచ అర్థేచ కామేచ అంతర్వి చెప్తారు, మోక్షేచ చెప్పరు. మరి ఎందుకు చెప్పరు అంటే మోక్షంలో జాయింట్లు ఉన్నవాడి భార్యాభర్త కలిసి మోక్షం ఉంటే దాన్ని మోక్షం ఉన్న సంసారం అని అంటారు. కనుక ధర్మార్థ కామాలు 3 ఇద్దరు కలిసి ఆచరిస్తే ఎవరి మోక్షం వాళ్ళకి వస్తుంది. ఆ మోక్షాన్ని అందుకోవడం కోసం 3 పురుషార్థాలు సాధించాలి. అది ఒకవేళ ఎవరైనా గమనం పురోహితులైనా మోక్షేత అనేసరికి మీరు అక్కడ నిలబెట్టే అడగండి మరి కానీ మీరు తెలుసుకోవడం చాలా అంతే. కనుక ధర్మేచ అర్థేచ కామేచ నా అధిచరితవ్యా త్వయా ఏష నాధిచరితవ్యా అని అదే పెళ్లి నాటి ప్రమాణం అంటే దాని జీవితకాలం నిలబెట్టాలి. అందుకే చూడండి, పరమేశ్వరుడు అంతటి వాడు విషం తాగబోతూ మరి విషం త్రాగితే ప్రజలకు మేలు కలుగుతుందట, నేను తప్ప ఇంకొకరు తాగలేరటది, దాన్ని భరించలేరట, నన్ను తాగమంటున్నారు, ఏం చేయమంటావా పార్వతి, తాగేయమంటావా అని అడిగాడు. భార్యకి చెప్పు చేయాలి. ఎలాంటి ముఖ్యమైనటువంటి ఏ కార్యక్రమైనా ప్రతి చిన్నదాని కాదు కానీ ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటున్నా భార్యకి చెప్పు చెయ్యాలి. పరమేశ్వరుడు లోకానికి చెప్తున్న మాట అన్నమాట. ఆ సన్నివేశం భగవంతుడు అందుకే చేస్తాడు. అప్పుడు దానికి ఉందని ఏదో మృంగెడు వాడు విభుండట మృంగెడియు హాలహలము మేలుగు ప్రతకు మృంగుమని సర్వమంగళ మంగళ సూత్రమునంత మది నమ్మినదో. మింగేవాడవుడు తన భర్తే బయటవాడవుడు కాదు. పోనీ మింగేదేమన్నా శుభ్రంగా కాస్తంత కాఫీయా టీయా, విషం కాలకూట విషం ప్రజలకు మేలవుతుందా, అయితే మింగేయండి అందుట. ఇదేమిటండి, ఎంత గయ్యాలి భార్య అయినా భర్త విషం తాగుతారు అంటే అంగీకరిస్తాడా, అంగీకరిస్తుందా? ఎందుకంటే గయ్యాలి భార్య అయినా కూడా అంగీకరించదు. ఎందుకంటే తన గయ్యాళిగా చూపించాలంటే ఆయన ఉండాలి కదా, ఆయనే లేకపోతే గయ్యాళితనం గౌరవించుతుంది. ఇంకా మంచి వాళ్ళని చెప్పక్కర్లేదు. కనుక ఏ భార్య అంగీకరించదు, భారత్ మాత్రం అంగీకరించింది. ఎందుకు అంగీకరించింది అంటే మంగళసూత్రము ఎంత మది నమ్మినదు అంటాడు పోతన్నయ్య గారు. ఆవిడ మంగళసూత్రం మీద ఆవిడకున్న నమ్మకం ఉంది, అది తెగదు. ఎందుకంటే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే అని అందరి మాంగళ్యములకు ఆవిడ అధిష్టాత్రి దేవత అయినప్పుడు, అధిష్టాన దేవత అయినప్పుడు తన మాంగళ్యానికి ఇబ్బంది కనుక తన మాంగళ్యానికి ఏమి ఇబ్బంది లేదు. కానీ తాగేడు ఏ పనులు నేను చూసుకుంటాను కదా అని అంటే
ఆ రకంగా ఈ ఏదైనా సరే ముఖ్యమైన విషయం వచ్చినప్పుడు భార్యకు చెప్పి చేయాల్సమా అని పరమేశ్వరుడు అంతటి వాడే లోకానికి చెప్పాడు. ఇది నాది చరిత్రవ్యా నాది చరామి అనే మాటకి అర్థం అది. కనుక ఇక్కడ కూడా కన్యాదానం చేస్తున్నాడు. కన్యాదానం చేస్తున్నప్పుడు కూడా ఏదైనా ఒక వస్తువు గోవుని కానీ గోదానం కానీ బంగారు సువర్ణదానం కానీ వస్త్రదానం కానీ చేస్తున్నాం అనుకోండి, తుభ్యమహం సంప్రదదే నమమా అనిపిస్తారు పురోహితులు. తుభ్యం నీ కొరకు అహం నేను సంప్రదదే ఇచ్చుతున్నాను నమమ నాది కాదు. అంటే ఈ క్షణము నుండి ఈ ఆవుకి నాకు ఏ సంబంధం లేదు, లేదా ఈ వస్త్రానికి నాకు ఏ సంబంధం లేదు, ఈ బంగారానికి నాకు ఏ సంబంధం లేదు, సర్వాధికారములతో నీకు ఇస్తున్నాను. కొంతమంది అంటారు ఆవు నేను మీకు దానం చేస్తామండి, ఈ 2 ఏళ్ళు ఈడే వరకు మీరు ఖచ్చితంగా మేపాలని మనం అమ్మడానికి వీలేదు. నువ్వెవరు కండిషన్ పెట్టడానికి? దానం ఇచ్చేసిన తర్వాత సర్వాధికారాలు వాళ్ళవి. నువ్వు అతను మేపుకుంటాడో ఎవరికైనా అతను వాడు దానం చేసుకుంటాడో అమ్ముకుంటాడో అతని ఇష్టం. కండిషన్స్ పెడితే దానం అవ్వదు. అన్కండిషనల్గా ఉండాలి కానీ కండిషన్లు పెట్టకూడదు. అది మంచి చూడు ఆయన తీసుకుంటాడు. అది నిజంగా ఆవు చాలా బాగుంటే అతను అమ్ముకోడు, లేదు మేపడం కష్టంగా ఉంటే అమ్ముకుంటాడు. నీకు దానం చేయాలందా దానం చేయడం అంతవరకే. తుభ్యమహం సంప్రదదే నీ కొరకు ఇస్తున్నాను ఈ క్షణం నుంచి నా మమ ఇది నాది కాదు అని చెప్పేస్తారు. కానీ ఒక్క కన్యాదానం చేస్తున్నప్పుడు మాత్రము తుభ్యమహం సంప్రదదే నీ కొరకు ఇస్తున్నాను అక్కడ ఆపేస్తారు. నా మమ అన్నమాట అనరు. చూడండి ఎంత తేడా ఉందో గమనించండి. ఏదైనా దానం చేస్తున్నప్పుడు ఇంక ఈ వస్తువుకి నాకు సంబంధం లేదు నా మమ అంటారు. కన్యాదానం చేస్తున్నప్పుడు మాత్రం దానం చేస్తున్నాను అంటారు కానీ నా మమ అన్న మాట మాత్రం అనరు, అనిపించరు. ఇది నాది కాదు అనరు. ఎందుకంటే పెళ్లి అయిన తర్వాత ఈ కూతురు కాకుండా పోతుంది ఏంటి? కొత్తగా ఒక బాంధవ్యం కలిసింది, అతనికి భార్య అయింది తప్ప ఇతను కూతురు కాకుండా ఎందుకు పోతుంది? గోదానం చేస్తున్నది ఆవు మంది కాదు, ఇది నా ఆవు అంటే కుదరదు ఇంకా. కానీ ఇది నా కూతురు అనకపోతే ఏమంటాం? ఎప్పుడు మన కూతురే. అంచేత ఆయన నీ చేతుల్లో పెడుతున్నాం, దానం చేస్తున్నాం, అలాగే వదిలేసినట్టు కాదు. ఈమె యొక్క యోగక్షేమాలు ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాము, ఓ కన్ను వేసి ఉంచుతూ ఉంటాము. ఏదైనా పండుగలు పబ్బాలు లాంటివి వస్తుంటే ఇంటికి పిలుస్తూ ఉంటాను, నీతో పాటుగా అమ్మాయిని తీసుకొస్తూ ఉండాలి, తీసుకువెడుతూ ఉండాలి. కనుక మన బాంధవ్యం ఇలా కొనసాగుతూనే ఉండాలి. కానీ ఈ చెడతమ్మ అమ్మాయికి మేము వదిలేసి నీళ్ళు వదిలేసినట్టు మాత్రం కాదు అని అర్థం అక్కడ. అందుకని తుభ్యమహంసం ప్రదదే అని చెప్పి నా మమ అన్నమాట అనకుండా వదిలేస్తారు. ఈసారి ఎప్పుడైనా మీరు బ్రాహ్మణ మంత్రాలు చదువుతున్నప్పుడు గమనించండి, సరిగ్గా ఇలాగే జరుగుతుంటాయి కదా. దీయతే సుతాతుభ్యం, ఇదిగో నీ కొరకు మా అమ్మాయి కూతుర్నిస్తున్నాను. ప్రీతో భవ రఘుత్తమ, ఓ రఘుత్తముడా ఆనందంగా ఉండు, సంతోషంగా ఉన్న నా కూతురు వల్ల నీ జీవితం ఆనందమయం కావాలి, అంతేగాని బాధ దుఃఖమయం కాకూడదు. ప్రీతో భవ రఘుత్తమ ఇది ప్రీతేన మనసా సీతాం రామకరే అర్పయం ముమోద జనక. రాముడి చేతిలో పెట్టేసి జనక మహారాజు ఎంతో సంతోషించారు. ఎలాగైనా లక్ష్మీం క్షీరాబ్ధిరవ విష్ణవే, లక్ష్మీదేవిని విష్ణుమూర్తి చేతిలో పెట్టినప్పుడు సముద్రుడు ఎంత ఆనందపడ్డాడో, లక్ష్మీదేవిని విష్ణుమూర్తికి చేతిలో పెడుతున్నప్పుడు సముద్రుడు ఎంత ఆనందపడ్డాడో, జనక మహారాజు కూడా సీతాదేవిని విష్ణుమూర్తికి అప్పగిస్తున్నప్పుడు అదే విధంగా ఆనందపడ్డాడు. ఎందుకంటే ఇక్కడ సముద్రుడు బదులు జనక మహారాజు వచ్చాడు కానీ లక్ష్మి మారలేదు, అదే లక్ష్మి సీత రూపంలో వచ్చిందంటే. అందుకని అదే రకమైనట్టే ఆనాడు సముద్రుడికి దక్కినటువంటి ఆనందం ఇవాళ మళ్ళీ జనక మహారాజు దక్కింది, అదే ఆనందాన్ని పొందాడు. అందుకే తర్వాత ఇక్కడ ఏం చేశారట, కాళ్ళు కూడా శుభ్రంగా పాదౌ ప్రక్షాళ్య విధివతు, విధి విధానాన్ని అనుసరించి పాదములు కాళ్ళు కడిగి ఆ నీళ్ళు శిరస్సును చదువుకున్నటువంటి ఎవరు? జనక మహారాజు. అంటే పెళ్లిలో కాళ్ళు కడగడం అనే సంప్రదాయం కూడా ఇవాళ కొత్తగా పుట్టింది ఏం కాదు, జనక మహారాజు కాలం నుంచి కూడా ఉన్నది, రామచంద్రమూర్తి యొక్క కాలం నుంచి కూడా ఉంది. మరి అదేమిటండి, వయసులో చాలా చిన్నవాడు కదా, మామగారు చాలా పెద్దవాడు కదా, మరి పెద్దవాడు చిన్నవాడికి కాలు కడగటం ఏంటి? మరి నిజ జీవితంలో ఎప్పుడైనా జరగదు, ఒక్క పెళ్లిలో మాత్రమే జరుగుతాయి. ఎందుకంటే పెళ్లి పీటల మీద కూర్చోగానే ఆ క్షణం నుంచి అతను పాలన వారి అబ్బాయి అన్న విషయం పూర్తిగా పక్కకి వెళ్ళిపోతుంది. పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడు ఏదైనా చూడండి, ఒక ఏదైనా పదవిలోకి వెళ్ళి సీట్లో కూర్చోడానికి ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు అతను పాలన వారి అబ్బాయి వ్యవహారం అన్ని పక్కకి పోయి అతను కలెక్టర్ గారంటే కలెక్టర్ గారు అంతే. తండ్రి అయినా సరే పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళడం లేదు. ఆ బిడ్డబండ్రుడు లోపలికి వెళ్ళి మీ నాన్నగారు వచ్చాడు అంతే రమ్మనంటాడు. కానీ అందరూ వచ్చింది, నా కొడుకు తోసుకెళ్ళిపోవడానికి లేదు. అలాగా ఇక్కడ ఏదైనా సరే ముందు
చిన్నపిల్లలకి కాలు కడగడం అనేది ఎక్కడా ఉండదు. పెద్దవాళ్ళు అది ఇక్కడ పెళ్లిపేట మీద కూర్చోగానే అతను ఎవరో అన్న విషయం పట్టుకుపోతుంది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అక్కడ కూర్చున్నాడు. విష్ణుమూర్తిత్వం వచ్చేస్తుంది ప్రతి పెళ్లి కొడుక్కి కూడా. పెళ్లి కొడుకుని విష్ణుమూర్తి కూర్చున్నట్లే చెప్పడం కూడా అలాగే, సాక్షాత్ విష్ణువే తుభ్యం, నిన్ను విష్ణుమూర్తిగా భావించి మా ఇంటి పుట్టిన మహాలక్ష్మిని నీ చేతిలో పెడుతున్నావు అని చెప్తారు పెళ్లిపేటలో. పెళ్లి పీట మీద ఆ పురోహితులందరూ కూడా ఈ మాల ధరించి రామాన్ని చెప్పిస్తూ ఉంటారు. కనుక ఇక్కడ నిజంగా విష్ణుమూర్తి శ్రీరామచంద్రుడు అందుకని కాదు, ఆ విష్ణుమూర్తి యొక్క పాదములు కడుగుతున్నాను అని మాత్రమే భావించి కాలు కడుగుతున్నాడు కానీ ఎవరో కుర్రాడు ఫలానా అబ్బాయి అతని కాలు కడుగుతున్నాను అనే భావంతో కాలు కడగకూడదు. అప్పుడైతే చిన్న పెద్ద వయసు తేడా వస్తుంది. విష్ణుమూర్తి అయితే అంతకనే పెద్దలో ఉన్నారు కనుక విష్ణుమూర్తి యొక్క పాదములు ప్రక్షాళన చేస్తున్నాను అని భావిని ఆ నీళ్లు శిరస్సు మీద వేసుకుంటాడు. జనక మహారాజు కూడా శిరస్సు మీద పాదో ప్రక్షాళ్య విధివత్తు తదపహ, అపహ అంటే నీరు అని అర్థం. తదపహ మూర్తి అధారయతు, శిరస్సు మీద ధరించాడు. అంటే కొంతమంది కాళ్ళు కడగచ్చు కానీ నీళ్ళు ఎత్తుకు తగ్గుకోవచ్చా లేదా అనే సంప్రదాయాన్ని సందేహం ఉంటుంది. ఇదిగో అధ్యాత్మరామాయణం స్పష్టంగా చెప్పారు. ఆ జనక మహారాజు రామచంద్రమూర్తి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకోవడం కూడా జరిగింది. ఆకాశమే పెళ్ళైపోయాక మన్నాడు అలా చేయరు. ఇంకా ఆ పెళ్లి పెట్ట మీద అతనికి అటువంటి అధికారాలు వచ్చేస్తాయి. సర్వాధికారములు ఆ పెళ్లి కుమారుడికి రావడం జరుగుతుంది. సరే ఇచ్చారు. తర్వాత ఊర్మిళాంచ ఔరసీం కన్యాం లక్ష్మణాయ దదోముదా, తన ఔరసపుత్రిక అంటే కన్న కూతురు అర్థం. కన్న కూతురు అయినటువంటి ఊర్మిళాదేవిని లక్ష్మణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అలాగే తథైవ శృతకీర్తించ మాండవీం భ్రాతృకన్యకే, సోదరుని యొక్క కన్యకలైన శృతకీర్తి, మాండవి, శృతకీర్తి ఈ ఇద్దరు. ఇది గొప్ప ప్రయోగం. కన్యక కన్యక అంటే నిజానికి ఈ క్షణం కూడా కన్యలే, కానీ కన్య అనే మాటకు పెళ్లి కాని అమ్మాయి అని మనం అర్థం చెప్పుకుంటాం కదా. అది కాకుండా కన్య ఆ మాట అలాగే ఉంది, అర్థం ఉంది. అది కాకుండా కన్య అన్న మాటకు కూతురు అని అర్థం. విడిగా కన్య అంటే కూతురు అర్థం రాదు. దాని ముందు ఒక వ్యక్తి యొక్క పేరు చెప్పి అప్పుడు కన్య అంటే కనుక ఆయన యొక్క కూతురు. హిమగిరి కన్యా క్షీరాబ్ధి కన్యకకు అని హనుమాచార్య కీర్తన కూడా ఉంది కదా. క్షీరాబ్ధి కన్యక అంటే ఏంటి అర్థం? క్షీరాబ్ధి యొక్క కూతురు. హిమగిరి కన్య అంటే హిమోన్ మహారాజు ఆ పర్వతరాజు యొక్క కూతురు అని అర్థం. కన్య అనే మనకు కూతురు అని అర్థం ఉంది. ఇక్కడ భ్రాతృ కన్యకలు అంటే తన సోదరుడైనటువంటి కుశధ్వజుని యొక్క కూతుళ్ళు అని అర్థం. అంటే కన్యపిల్లలు అని అర్థం కాదు. అయినటువంటి శృతకీర్తిని మాండవిని కూడా ఏం చేశారు? భరతాయ దదౌ ఏకాం శత్రుఘ్నాయ అపరాం దదౌ. ఈ వరుసగా వాళ్ళిద్దరిని మాండవి శృతకీర్తిని వరుసగా భరత శత్రుఘ్నుడికి సమర్పించాడు. ఇందులో శ్లోకంలో వరుస తేడా ఉంది. తథైవ శృతకీర్తించ మాండవీం భ్రాతృకన్యకే అన్నారు. ఆ వరుసలో అవుతుంది భరతాయ దదౌ ఏకాం శత్రుఘ్నాయ అపరాం దదౌ. అంటే శృతకీర్తి భరతుడు, మాండవేమో శత్రుఘ్నుడు అవుతున్నాడు. కానీ అలా కాదు, ఇక్కడ వరుస మార్చి చెప్పుకోవాలి చాలా జాగ్రత్తగా. అంటే ఇక్కడ ఛందస్సుకు అనుగుణంగా వాళ్ళు ఎలా అయినా చెప్తారు. ఇది లోక ప్రసిద్ధమైన విషయం అయినప్పటికీ ఎలా చెప్పాలో మనకు అర్థం అలాగే వస్తుంది. కాబట్టి ఇక్కడ శృతకీర్తి శత్రుఘ్నుడు, మాండవి అంటే భరతుడు అని అర్థం చేసుకోవాలి. ఇలాంటి చోట చాలా జాగ్రత్తలు. మీరు లేదండి అధ్యాత్మరామాయణం చెప్పారు, భరతుడి భార్య శృతకీర్తి అండి, శత్రుఘ్నుడి భార్య మాండవి అని మాత్రం అలా చెప్పకూడదు. ఇవి కావాల్సిన ప్రమాణం చూసుకుని శ్లోకం చూపిస్తే కుదరదు. ఒక్కోసారి శ్లోకంలో కదా అటు ఇటు వరుసలు మార్చినా అది లోక ప్రసిద్ధమైనటువంటి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న నమస్తవేన శ్రీరామచంద్ర బ్రహ్మణే నమః అంటారు. కాబట్టి సీతాలక్ష్మణ అన్నారు అంటే సీత లక్ష్మణుడి వారిని అనకూడదు కదా. అక్కడ ఆ విషయం చెప్పడం కోసం వరుసగా సీత లక్ష్మణ భరత శత్రుఘ్న అలా చెప్పేశారు. సీత పక్కన లక్ష్మణుడు చెప్పారు కదా అంటే కుదరదు. అక్కడ సీత రాముని భార్యే. అందుకని లోక ప్రసిద్ధములైన విషయములు ఎటు నుంచి ఎటు చెప్పినా మనం సరైన పద్ధతిలోనే అర్థం చేసుకుంటాం. అప్పటికే రామకథ ఎప్పుడు ఏనాడు త్రేతాయుగం రాసింది వ్యాసుడు కదా, ద్వాపర యుగంలో రాశారు. అప్పటికే చాలా ప్రసిద్ధి పొందింది. కనుక ఏ వరుసలో చెప్పినా ఎలా సంఖ్యంగా తీసుకోకుండా ఆ లోక ప్రసిద్ధిని అనుసరించి కథ మనకు తెలుసు కాబట్టి అందులో ఎవరు భార్యో తెలుసుకుని మనం దాన్ని అన్వయించుకోవాలి. దానికి ఇలాంటి చత్వారః దార సంపన్నాః భ్రాతరః శుభలక్షణాః. నలుగురు కూడా భార్యతో కలిసి ఉన్నారు, శుభలక్షణలే ఉన్నారు. ఇంకా అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. సరే జాతో రామ ఇది ఖ్యాతో మాయా మానుష వేషదృకు ఆస్తి దాశరథిర్భూత్వా.
చతుర్థావరం ఏకదా నారద అభ్యాగతు అంటే ఇంక వీళ్ళు బయలుదేరి ఇక్కడ ఏకదా చెప్తున్నాడయ్య ఎవరు జనక మహారాజు రాముడితో వీళ్ళందరూ కూడా చెప్తున్నాడు అనమాట. ఒకనాడు నారదుడు నా దగ్గరికి వచ్చాడు. అంటే రహస్యం ఎంతవరకు పడుతుందో అంతవరకు పడించాలి. విషయం అయిపోయిన తర్వాత ఇప్పుడు రహస్యాన్ని బయటపెట్టాలి. అందుకని జనకుడు చెప్తున్నాడు, ఒకనాడు ఏకదా నారద అభ్యాగత, ఒకనాడు నా దగ్గరికి నారదుడు వచ్చాడయ్యా. వివిక్తే మయి స్థితే, మయి సంస్థితే, నేను ఒంటరిగా ఉన్న సమయంలో, ఏకాంతంగా నేను ఉన్న సమయంలో నారదుడు నా దగ్గరికి వచ్చాడు. మహతీ వీడని వాయించుకుంటూ వచ్చాడు. వచ్చి ఏమన్నాడంటే, నాయన నువ్వు దేవకార్యార్థ సిద్ధ్యర్థం రావణస్య వధాయ చ జాతో రామః ఇది ఖ్యాతః, రావణుని వధించడం కోసమని, భూభారాన్ని తగ్గించడం కోసమని శ్రీమన్నారాయణమూర్తి రాముడు అనే పేరుతో ఈ భూలోకంలో అవతరించి ఉన్నాడు. ఇక యోగమాయాపి సీతేతి జాత, యోగమాయ కూడా సీతాదేవి అనేటువంటి రూపంలో నీ ఇంట్లోనే ఆవిర్భవించింది. నీకే దొరికి నీ దగ్గరే ఉంది. అసలు ఈవిడ ఎక్కడిది అంటే, నేను ఒకసారి యజ్ఞభూమి కోసమని నాగేలతో పొలం దున్నుతూ ఉంటే ఆ నాగేటి చాలుకి సంస్కృతంలో సీత అని పేరు. సీత అనే శబ్దానికి నాగలి చివరి ఇనప ముక్క ఉంటుంది చూసారు, ఆ భూమిని దున్నడానికి, దాని పేరు సీత. దాని చేర బయటపడింది కాబట్టి అలాగే సీత అని పేరు పెట్టారు. నాగేడి చదువులో బయటపడింది కాబట్టి, సీతతో బయటపడింది కాబట్టి సీత అని పేరు పెట్టారు. అప్పటి నుంచి చాలా సుకుమారంగా పెంచుకుంటున్నారు. ఒకనాడు నారదుడు వచ్చాడు. ఇలా రాముడు అనేవాడు జన్మించి, రాముడు అనే పేరుతో జన్మించి పెరిగి పెద్దవాడు అవుతూ ఉన్నాడు. నీ ఇంట్లో పుట్టినటువంటిది, నీకు దొరికినటువంటిది ఎవరో అమ్మాయి అనుకుంటావేమో, సాక్షాత్తు యోగమాతే ఆ లక్ష్మీదేవి సీత రూపంలో నీ ఇంట్లో ఆవిర్భవించింది. ఆమె ఇప్పటికే ఆ విష్ణుమూర్తి భార్య, అంటే రాముని యొక్క భార్య, వేరే రూపాన్ని పొందింది. నువ్వు మళ్ళీ ఎవరికో ఇచ్చి వివాహం చేయాలని సంకల్పించగే, ఎప్పటికైనా రామునికి ఇచ్చి వివాహం చేయాలి సుమా, దాని దగ్గరే ప్రయత్నం చేసుకో అని చెప్పాడు నాకు. అయితే ఎలాగా ఇప్పుడు రాముడికి ఇచ్చి పెడితే, రాముడికి మాత్రమే ఇవ్వండి, చాలా మంది నాకే అంట. వీళ్ళందరినీ కలిసి రాముడికి ఇవ్వాలి అంటే, రాముడికంటే భగవంతుడు లోకంలో లేడు కనుక, అయితే ఒక పరీక్ష పెడదాం. నేను ఒక పణం అంటే ఏమంటారు, వీర్యశుల్క అంటారు కదా, ఆ వీర్యశుల్కగా సీతాదేవిని ప్రకటిద్దామని శివధనస్సు ఏనాడో పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారం జరిగిన తర్వాత మా తాతలకు ఈ ధనుస్సుని ఇచ్చి వెళ్ళాడు. దేవతలకు ఇచ్చాడు, దేవతలు మా తాతలకు ఇచ్చారు. అప్పటి నుంచి పూజిస్తూ వస్తున్నాం. దీన్ని ఎవరైతే ఎక్కువ పెడతారో వారికి మాత్రమే సీతనిస్తామని ప్రకటిస్తే, దీనిని ఎక్కువ పెట్టే శక్తి రాముడికి తప్ప ఇంకెవరికి ఉండదు. ఎందుకంటే అది పరమేశ్వరుడు ఇచ్చింది కనుక. ఎలాగో లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క భార్య కాబట్టి మరొకటి ఎవరికి దక్కే అవకాశం ఉండదు కనుక, ఆ దైవ శక్తితోటి ఈ శివధనుస్సును ఇంకెవరు ఎక్కుపెట్టలేరు, రాముడు మాత్రమే ఎక్కుపెట్టగలుగుతాడు. ఆ అభిప్రాయంతో నేను శివధనుస్సును ఎక్కుపెట్టిన వారికి మాత్రమే సీతాదేవిని ఇస్తాను అని ప్రకటించడం జరిగింది. తదారభ్య అప్పటి నుంచి మయా సీత విష్ణు లక్ష్మీ విభావ్యతే కథం మయా రాఘవాయ దీయతే జానకీ సభ. ఎలాగ రాముడు ఇక్కడికి వస్తాడు, రామాన్ని గురించి శివధనుస్సు ఎక్కుపెట్టని అడగలేడు కదా. నేను వస్తాను శివధనుస్సు ఎక్కుపెడితే స్వయంవరం అంటే ఆ రోజుల్లో అలా ఉండేది. స్వయంవరానికి నేను సిద్ధం అని అవతరవాడు రావాలి, కానీ నువ్వు రావయ్యా అని చెప్పేసి పెళ్లి కూతురికి తండ్రి అయినటువంటి మహారాజు అడిగినప్పుడు కూడా ఎలాగా నడపడం అనుకున్నాం. మరి ఆ మన విశ్వామిత్ర నీ యొక్క అనుగ్రహంతో ఈ రాముడి ఇక్కడికి రావడం జరిగింది. విశ్వామిత్రుని అనుగ్రహంతో నువ్వు ఇక్కడికి రావడం జరిగింది. అద్యమే సఫలం జన్మ రామ త్వాం సహ సీతయ ఏకాసనస్థం పశ్యామి. ఇవాళ నా జన్మ సఫలమైందయ్యా రామ, నువ్వు నా కూతురు సీత ఒకే ఆసనం మీద ప్రక్కన కూర్చుని ఉన్నారే. ఈ సన్నివేశం చూసే అవకాశం నాకు ఎప్పుడు కలుగుతుందా అనుకున్నాను. ఎన్నాళ్ళకి కలిగింది, చాలా చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు నాకు అని చెప్పేస్తున్నాడు. తర్వాత నీ యొక్క తత్పాద పాంసు సంస్పర్శాతు అహల్య భర్తృశాపత. నీ పాదములు సామాన్యమైనవి కావు, అహల్యకు శాపవిమోచనం కలిగింది.
ఇంకా బ్రహ్మ పరమేశ్వరుడు లాంటి వాడు కూడా నీ పాద ధూళిని శిరస్సును ధరించడా ప్రయత్నిస్తారు. నీ పాద ధూళి పాదముల నుండి పుట్టినటువంటి గంగ దాన్ని శివుడు నెత్తి మీద ధరిస్తూ ఉన్నాడు, బ్రహ్మ కమండలంలో ధరిస్తూ ఉన్నాడు. అటువంటి పాదములను కడిగేటువంటి అవకాశం నాకు కలిగింది. ఇంతకంటే ఈ జన్మకు ధన్యత్వం ఉంది అని చెప్పేసి మరి ఏదో ఆకాశమంత అరుగు భూదేవత అరుగు ఆకాశమంత పందిరి అంటారే, ఆ పద్ధతులు 70 యాగాల పెళ్లి అంటారే, ఆ ప్రకారంగా చాలా మహావైభవంగా పెళ్లి జరిగింది ఇద్దరికి కూడా. అప్పుడు తలంబరాల సన్నివేశంలో మనకి శంకర భగవత్పాదుల వారు శ్రీరామకర్ణామృతం అనేటువంటి శ్లోకంలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మనకి ప్రసాదించారు. ఈ సీతారాముల వివాహ సందర్భంలో తలంబరాల ఘట్టం ఎలా ఉంది అన్నదాన్ని. ఇవాటికి కూడా అందరూ అన్ని శుభలేఖల్లోనూ అదే శ్లోకం తరతరాలుగా అదే శ్లోకం వేస్తున్నారు. ఏమిటది? జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరాగాయితా న్యస్తారాఘవమస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితా స్రస్తాశ్యామలకాయ కాంతికరితాః యా ఇంద్రనీలాయితాః ముక్తాస్తాః శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః అని. అసలు తలంబరాలకు వస్తున్నప్పుడే మనకి అసలు తలంబరాలు ఎందుకోసం వస్తాం? అది వేడుక లేకపోతే లాక్షణికమా? అంటే లక్షణ సంబంధమైన శాస్త్రోక్తమా అని అర్థం. శాస్త్రోక్తమా అంటే రెండూ ఉన్నాయి అందులో. శాస్త్రోక్తంగా అసలు ఎన్నిసార్లు పోయాలి లెక్క ఏమైనా ఉందంటే లెక్క ఉంది, 3 సార్లు పోయాలి. 3 సార్లు. ఆ పురోహితుడు చూడండి ఇప్పటికీ 3 సార్లు పోయిస్తాడు, తర్వాత పక్కకు వచ్చేస్తాడే. ఇంక తర్వాత వీళ్ళ ఆట వీళ్ళది, వీళ్ళ వేడుక వీళ్ళది, అదంతా వేడుక. ముందు 3 సార్లు లక్షణం శాస్త్రం. శాస్త్ర ప్రకారంగా పురోహితులు చేస్తాడు, ఆ తర్వాత వీళ్ళు వేడుక ప్రకారంగా చాలా ఆటలాడుకుంటారు, చాలా పనులు చేస్తారు. ఆ 3 సార్లు పోస్తున్నప్పుడు ఏం చెప్తారంటే ప్రజామే కామ సమృద్ధ్యతాం, మాకు మంచి సంతానము కలుగుగాక అని కోరుకుంటూ మొట్టమొదటి తలంబరాలు వస్తుంటారు. అంటే వివాహం యొక్క పరమార్థము చక్కని సంతానమును కనుటయే. ప్రజాయై గృహమేధినాం అంటుంది రఘువంశం. వివాహం ఎందుకంటే సంతానం కోసమే అని, అది ప్రధాన ప్రయోజనం అనే. సరే బాగా ఉంది, పిల్లలు కంటాం. మరి పిల్లల కంటే పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవ్వాలిగా. అవ్వాలంటే ఏం కావాలి? మరి పశు సంపద కావాలి, పాలి కావాలి, పంట కావాలి. అందుకని పశవో మే కామ సమృద్ధ్యతాం, మా ఇంట పశు సంపద సువిస్తరముగా ఉండుగాక, పశు సంపదకు లోటు లేకుండా ఉండుగాక అని 2వ మారు తలంబరాలు పోసుకుంటారు. ఏమండి పెళ్ళంటే జీవితం అంటే ఇదేనా పరమార్థం? పిల్లల్ని కనడం, వాళ్ళని పెంచడం, పెద్ద చేయడం, ఇదేనా జీవితం అంటే లేదు లేదు. యజ్ఞో మే కామ సమృద్ధ్యతాం, మా ఇంట ఎల్లప్పుడూ కూడా యజ్ఞములు జరుగుతూ ఉండుగాక, యాగాలు జరుగుతూ ఉండుగాక, వ్రతాలు జరుగుతూ ఉండుగాక, నోములు జరుగుతూ ఉండుగాక, ఎప్పుడు ఆధ్యాత్మిక పరిమళాలతో మా ఇల్లులో వ్యాపించి ఉండుగాక, నిండు ఉండుగాక, ఆధ్యాత్మిక చింతనతోనే మా ఇల్లు గడుచుగాక అని కోరుకుంటూ 3వ మారు పరంపరాలకు వస్తుంటారు. ఈ 3 ప్రయోజనాలు చక్కని సంతానకరణం, వారు హాయిగా పెరిగి పెద్దవడం, ఇల్లు ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం నిండి ఉండడం, ఇల్లంతా కూడా. ఈ 3 కోరికలతో తలంబరాలు పోసుకుంటారు. రెండవది ఆ బియ్యం ఎందుకు పోసుకుంటారు అంటే ఇంతవరకు ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వారి తిండి బాధ్యత వారికి లేదు. తల్లిదండ్రుల్లో గురుకులంలో పడితే ఆ గురువులో వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇప్పుడు గృహస్థాశ్రమ స్వీకారం చేసిన తర్వాత వీళ్ళ తిండి సంగతి వీళ్ళు చూసుకోవాలి. అంతేకాదు వీళ్ళ కడుపున పుట్టిన పిల్లల యొక్క తిండి సంగతి వీళ్ళు చూడాలి. వీళ్ళ ఇంటికి ఎవరైనా చుట్టాలు కానీ, పక్కాలు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ, అతిథులు కానీ, అభ్యాసులు కానీ వస్తే ఏ సమయంలో వచ్చినా, ఎంతమంది వచ్చినా అన్నానికి లోటన్న మాట ఉండకూడదు. ఇంట్లో అన్నపూర్ణాదేవి తాండవిస్తూ ఉండాలనే ఉద్దేశంతో అన్నపూర్ణకు ప్రతిరూపమైనటువంటి బియ్యాన్ని శిరస్సు మీద నుండి కాలి బట్టన బ్రేలు వరకు మొత్తం ఆవహింపజేస్తారు. అన్నపూర్ణాదేవి యొక్క అభిషేకం చేస్తుండగా చేసేస్తారు. అంటే ఇంటా కూడా ధాన్యలక్ష్మి తాండవించుగాక అనే భావంతో తలంబరాల్లో బియ్యం పోయిస్తారు అన్నమాట. కానీ నృత్యము అనేటువంటి చల్లదనం కాబట్టి చల్లదన ప్రతీకగా సంసారం లోటు లేకుండా ఉండడమే కాదు, సంసారం చల్లగా ఉండాలి. 10 కాలాలు చల్లగా ఉండడం దీవిస్తుంటారు కదా, చల్లగా ఉండాలి. ఆ చల్లదనం కలిగించడం కోసం అంతేకాదు నృత్యము చంద్రకిరణాలను స్వీకరిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. అందుకే ఎవరికైనా చంద్రబాలానికి సంబంధించి ఏమైనా ఇబ్బంది వస్తే జాతకంలో ముత్యం ధరించడం గౌరవం చెప్తూ ఉంటారు. చంద్రకిరణాలు స్వీకరిస్తూ ఉంటుంది. ఆ చంద్రకిరణాల్లో అమృతం ఉంటుంది. ఆ అమృత శరీరం మీద ఆ ముత్యం తాగుతున్నప్పుడు శరీరం లోపలికి అమృతం ప్రవేశిస్తూ ఉంటుంది అన్నమాట. మనకి తెలియకుండానే అమృతం లోపలికి వెళ్ళి మనలో ఉండే అనారోగ్యాలు పోయి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడం,
అంతేకాదు చంద్రుడు ఆహ్లాదకారకుడు కనుక భార్యాభర్తల మధ్య పరస్పర ప్రేమ ఆకర్షణ అనేది ఏర్పడడం ఇవన్నీ చంద్రుని యొక్క లక్షణాలు. కనుక ముత్యములు కూడా కలిపినటువంటి బియ్యాన్ని తలంబరాలుగా పోస్తూ ఉంటారు అని తలంబరాలు పోయడంలో ఉన్న పరమార్థం. ఇక ఈ శ్లోకం ఇదే చూడండి, మీరు తరతరాలుగా ఇవాళ ప్రింటింగ్ రోజులు వచ్చినా అంతకుముందు కార్డుల మీద రాసిన శుభలేఖలు ఎప్పుడు ఈ శ్లోకమే రాస్తూ ఉంటారు. ఏమిటి శ్లోకంలో అంత ప్రత్యేకత అంటే, ఆ సీతాదేవి తలంబరాలు పోస్తారు. చేపలైన తలంబరాల్లో బియ్యంతో ముత్యాలు కూడా పెడతారు. అందులో జనక మహారాజు కదా, మనమైతే కొద్దిగా గుప్పుడు ముత్యాలు కలపగలమేమో, ఆయన 12 నిండా ముత్యాలు పెడితే సీతాదేవి ఆమె యొక్క చేతుల్లోకి తీసుకుంది. ఆమె అరచేతులు ఎర్రగా ఉన్నాయి అంటే మనిషి తెల్లగా ఉన్న అరచేతులు ఎర్రగా ఉండడం అది ఆరోగ్యకరమైన లక్షణం, అందమైన లక్షణం. ఎర్రని అరచేతుల్లోకి తీసుకుని తెల్లని ముత్యాలు, ఆ ముత్యాలకు ట్రాన్స్పరెన్సీ ఉంటుంది కదా, పారదర్శకత అంటాం. అప్పుడు ఏమవుతుంది, చూసేవాడికి దూరాన్ని చూసేవాడికి ఏముంది, ముత్యాలు కాస్త ఎర్రగా మారిపోయాయి. ఓహో, ముత్యాలతో తలంబరాలు పోస్తుంది అనుకున్నాం సీతమ్మ, కాదు కెంపులతో తలంబరాలు పోస్తుంది అనుకున్నారు. జానక్యా కమల అమల కమల అమల అంజలి పుటే యాహ పద్మరాగాయితాః, ఏవైతే పద్మరాగాలుగా మారిపోయాయో అవి స్రస్తాశ్యామల న్యస్తారాఘవమస్తకే చ వేద సత్కుంద ప్రసూనాయితాః. ఆ సీతాదేవి ఆ రాములవారి శిరస్సు మీద పోస్తుంది. అంటే ఆవిడ చేతుల్లోకి బయటకు వచ్చేసి ఇంకా పూర్తిగా సరస్సు మీద పడలేదు, మధ్యలో గాలిలో ఉన్నాయి, వాటి తెలుపు రంగు వాటికి వచ్చేసింది, జల పువ్వుల్లా రాలుతున్నాయి. అప్పుడు మళ్ళీ చూసేవాళ్ళు ఏమనుకున్నారు, ఓహో ఇవి ముత్యములు కావు, కెంపులు కావు, ఇవి కుంద పుష్పాలతో అంటే మొల్ల పువ్వులు అంటారు. మల్లె పువ్వులాగా మొల్ల పువ్వులు తెల్లగా ఉండి మంచి పరిమళవంతంగా ఉంటాయి. మొల్ల పువ్వులతో తలంబరాలు పోస్తోంది సీతమ్మ అనుకున్నారంటే చూసేవాళ్ళందరూ కూడా. ఇవాళే భద్రాచలంలో సీతారామ కళ్యాణం జరుగుతుంటే ఎక్కడ దరిదాపుల్లో స్పష్టంగా ప్రత్యక్షంగా చూసే అవకాశం లేక చాలా స్క్రీన్స్ పెడుతూ ఉంటారు, అక్కడ చూస్తూ ఉండాలి అన్ని జనం. మరి సీతారాముల విగ్రహాలకు కళ్యాణం చేస్తుంటేనే ఎంత జనం వస్తుంటే నిజంగా సీతారాముల వివాహం జరిగినప్పుడు ఎంతమంది జనం ఉంటున్నారు అన్నారు. దూరంగా ఉన్న వారికి ఏం కనబడుతుంది, అందుకే నేను ఊహించుకుంటున్నారు అనమాట. అయ్యే ఇవి ముత్యములు కావు, ఎర్రగా కనపడ్డాయి కేపర్ అనుకున్నారు, మళ్ళీ తెల్లగా కనపడ్డాయి, పువ్వుల్లో రాలుతున్నాయి, మొల్ల పువ్వులేమో అనుకున్నారు. స్రస్తాస్యామలకాయ కాంతి కలితాః యా ఇంద్ర నీరాయితాః. స్రస్తాః జారే నెత్తి మేంచి కిందకి, శ్యామలకాయ కాంతి కలితాః. ఈయన ఎలా ఉన్నాడు, శ్యామలకాయ కాంతి కలితుడే ఉన్నాడు, నల్లని శరీరం కలిగి ఉన్నాడు. ఈయన నీలమేఘఛాయ బహుళ దేహము వాడు శ్రీరామచంద్రుడు అంటే. అందుకని నీలంగా ఉన్నాడేమో, నీలమన్న నలుపున్న ఒకటే. నలుపుని కాస్త లైట్ చేస్తే నీలం అవుతుంది, నీలాన్ని కాస్త చిక్ చేస్తే నలుపు అవుతుంది. అది రెండు ఒకదాంట్లో పుట్టింది మరొకటి. కనుక ఆయన నల్లనివాడు పద్మనయనములవాడు అని అంటాం ఆయన. అలాగే నీలమేఘశ్యాముడు కూడా ఆయన్ని అంటారు. ఈ నల్లనివాడు పద్మరజనములవాడు అన్నది పద్యం కృష్ణుడిగా ఉందనుకుంటారేమో, అంతకంటే ముందు అదే పోతుంది. అదే భాగవతంలో ముందు రాముడి మీద చెప్పినటువంటి పద్యం అది. నల్లనివాడు పద్మరజనములవాడు మహాసుగంబులం విల్లున దాల్చువాడు కడువిప్పగు వక్షము వాడు అని రాముడి మీద పద్యం రాశాడే. ఆయన పద్యం ఆయనకే నచ్చేసింది. నచ్చి అబ్బాయి అంత బాగుంది పద్యం అనుకుని మళ్ళీ కృష్ణావతారం దగ్గరికి వచ్చేప్పుడు ఈ కృష్ణుడి మీద కూడా మళ్ళీ ఇలాంటి పద్యం ఇలా ఎత్తుగడతో మళ్ళీ పద్యం చెప్పాడు. మిగతా తర్వాత మార్చాడు. కానీ నల్లనివాడు పద్మనయనములవాడు కృపారసంబుపై జల్లెడివాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లెడి మము వాడొకడు చెల్మల మానధనంబు దోచనో మల్లియలార మీకు కలిపింపడుగా ఆదేశేసి చెప్పరే మల్లియలారా. మరి ఆ రకంగా అక్కడ గమతమైంది. ముందుగా రాముడు చెప్పినటువంటి పద్యమేమో పక్కకెళ్ళిపోయింది, తర్వాత చెప్పిన కృష్ణుడి పద్యం ప్రచారంలో వచ్చింది. ఎందుకని భాగవతం అనగానే అందరూ ఆ దశమస్కందం ఎక్కువ తిరుగుతారు, ఆ కృష్ణ ఘట్టం ఎక్కువ తిరుగుతారు. రాముడి గురించి కొద్దిగా చిన్నగా చెప్పాడు, కృష్ణుడి గురించి విస్తారంగా చెప్పాడు. అందరి కృష్ణుడి గురించే ఎక్కువ చదువుతారు కాబట్టి ఈ పద్యం ప్రచారంలోకి వచ్చింది. ముందు రాసిన పద్యం పక్కకెళ్ళిపోయిన తర్వాత రాసిన పద్యం ఇందులో వచ్చింది. అలాగే బాగా నచ్చి జంజాల పాపేశ్వర గారు కరుణశ్రీ గారు ఒక ఉదయశ్రీ అనేటువంటి కవిలో సతీ సావిత్రి ఉంది కదా, సావిత్రి మీద ఒక ఖండిక రాస్తూ కొన్ని పద్యాలు రాస్తూ యమధర్మరాజును చూసిందట. అప్పుడు దాని గురించి చెప్తూ నల్లనివాడు రక్తనయనములవాడు
భయంకర స్వరూపోల్లసనమ్ము వాడు గదనోని మహామహిషమ్ముపై ప్రవర్తిల్లడివాడు నా ప్రణయ దేవుని జీవధనంబు తెచ్చెను పిల్లపురంధ్రులార కనిపింపడుగా దయచేసి చెప్పరే అని ఇందులో ఏం చెప్పారు. ఆ పద్యం అంత బహుళ ప్రచారంలో వచ్చింది. ఇంతకీ రాముడు నల్లనివాడు అన్న విషయం దగ్గరికి మనకి మాట వచ్చాయి. ఈయన నీలమేఘశ్యాముడేమో ఇవన్నీ అయ్యాయి, తెల్లగా ఉన్నటువంటి ముచ్చారు నల్లగా మారిపోయి నీలంగా మారిపోయి. అప్పుడు యా ఇంద్ర నీలాయితా చూసేవారందరూ అబ్బబ్బే ఇవి ముత్యములు కావు, కెంపులు కావు, మల్లలు కావు, ఇంద్రనీలములతో తలంబ్రాలు పోస్తోంది సీతమ్మ అనుకున్నారు. ముక్తాహ తాహ అదుగు ఆ ముత్యములు శుభదాహ భవంతు శుభములు ఇచ్చేవి అవుగాక. ఎవరికి? భవతా ఓ వధూవరులారా మీకు. ఏవి? శ్రీరామ వైవాహికా శ్రీరామ వివాహ సంబంధమైనవి, సీతాదేవి పోస్తూ ఉండగా రంగులు మార్చుకున్నవి అయినటువంటి ఈ తలంబరాలు మీకు శ్రేయస్సు కలిగించుగాక అని వధూవరులను ఆశీర్వదించేటువంటి శ్లోకం కనుక మనం ప్రతి ఇందులో కూడా శుభలేఖలు ఇదే శ్లోకం వేసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఒక సందేహం ఏమండి, వాటికి నిలకడ లేక క్షణక్షణానికి రంగులు మార్చుకున్నాయి. కనీసం రాజకీయ నాయకులు పార్టీ మారాలంటే కూడా కనీసం 15 రోజులు ఆలోచిస్తాడు, కార్యకర్తలతో సమాలోచన చేస్తాడు, కేడర్తో ఆలోచన చేస్తాడు. ఇదేంటి క్షణక్షణానికి మార్చేసి ఎవరికి చెప్పకుండా పెట్టకుండా వీటికి ఆశీర్వదించే మంగళం కలిగించే శక్తి ఉంటుందా అని అనుకుంటే అవేం మార్చుకోలేదు. వాటి రంగు వాటికే ఉంది, మన కంటికే భ్రమ కలిగిందంటే అవి ఎప్పుడు ఎలకడగానే ఉన్నాయి. ఉన్నది ఒకటే రంగు, తెలుపు. మారిన రంగులు 2, ఒకటి ఎరుపు, ఒకటి నలుపు. మొత్తం ఈ 3 రంగులే మన జీవితాన్ని శాసిస్తున్నాయి. తెలుపు, ఎరుపు, నలుపు ఇవి 3 గుణములు. సత్వగుణం తెల్లగా ఉంటుంది, రజోగుణం ఎర్రగా ఉంటుంది, తమో గుణం నల్లగా ఉంటుంది. ఈ 3 రంగులకు లోబడి మనలో ఏ గుణం ఎక్కువగా ఉంటుందో దానికి తగ్గట్టుగా మన జీవితం నడుస్తుంది. సత్వగుణం ఎక్కువగా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది, రజోగుణం ఎక్కువగా ఉంటే మన పౌరుషాలతో, కోపాలతో, తాపాలతో, పౌరుషంతో ఏదైనా సరే అనుమాట నిలబెట్టుకోవాలని అన్ని రకాలు ఉంటాయి. మంచి చెడు 2 ఉంటాయి. తమో గుణం ఉంటే కాస్త నిద్రావస్థగా ఉంటుంది, కొంచెం అజ్ఞానంగా ఉంటుంది, తాబట్టిన కుందేటి 3 కాళ్ళ మొత్తం వాళ్ళకుంటారు. అయితే అందరికీ 3 గుణాలు ఉండాల్సిందే, కానీ ఎక్కువ తక్కువలో ఏది ఎక్కువ ఉంటుందో అది డామినేట్ చేస్తూ ఉంటుంది. ఆ రకమైన జీవితం నడుస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా శాంతపరుడికి కోపం ఉండదు అని అనుకోవడానికి లేదు కదా. ఎప్పుడూ శాంతంగానే ఉంటాడు, అప్పుడప్పుడు వాడు కోపం కూడా వస్తుంది. వాడు అప్పుడప్పుడు అలసిపోతే నిద్రపోతూ ఉంటాడు, అప్పుడు వాడు చిన్న చిన్న మోహాలకు గురవుతూ ఉంటాడు, కానీ ఎక్కువగా సత్వగుణంతో ఉంటాడు. కానీ ఎప్పుడు కోపంతో ఉండేవాడు కొంతమంది ఉంటారు, ఎప్పుడు అజ్ఞానంతో ఉండేవాడు కొందరు ఉంటారు. ఈ 3 గుణాలే మన మానవ జీవితాన్ని శాసిస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా కొత్తగా గృహస్థాశ్రమంలోకి అడుగు పెడుతున్నటువంటి దంపతులారా మీరు ఎలా ఉండాలంటే సత్వగుణ ప్రధానంగా ఉండాలి. మంచి ముత్యములు తెల్లగా ఉన్నాయి సత్వగుణం. తర్వాత కాసేపు నల్లగా కనిపించే మళ్ళీ తెలుపులోకి వచ్చేసాయి, కాసేపు నల్లగా కనిపించే మళ్ళీ తెలుపులోకి వచ్చేసాయి. అంటే ఎప్పుడు సత్వగుణంతో ప్రశాంతంగా మీరు ఉండాలి, అప్పుడు సంసారం బాగుంటుంది. అంతేగాని ఒకరినొకరు చేదరించుకుని గొడవపడి తొంసంఠా అంటే తొంసంఠా అనుకుంటూ ఇలా ఉంటే సుఖం సంసారానికి. ప్రశాంతంగా ఉండాలి. మరి ప్రశాంతంగా ఉండిపోతే పిల్లలు ఎలా పుడతారు? పరస్పర ఆకర్షణ ఉంటేనే కదా పిల్లలు పుట్టేది. ఆకర్షణ పుట్టించే శక్తి రజోగుణానికి మాత్రమే ఉంది. అందుకే రజోగుణాన్ని కూడా తెచ్చిపెట్టుకుంటూ ఉండాలి. ఆ రజోగుణ సంబంధం వల్ల వీడికి చక్కటి సంతానం కలుగుతుంది. ఓహో, ఈ ఆకర్షణ చాలా బాగుందని అందులో కూడా కొట్టుకుపోకూడదు. మళ్ళీ తెలుపు, మళ్ళీ తెల్లగా వచ్చేసి మళ్ళీ సత్వగుణంలో వచ్చాయి. తర్వాత అప్పుడప్పుడు తగినటువంటి సమయంలో తగినంతసేపు శరీరానికి మనస్సుకి కూడా విశ్రాంతి ఇస్తూ ఉండాలి. అంటే నిద్రపోవాలి. ఆ నిద్రపోయే శక్తి తమో గుణానికి మాత్రమే ఉంది. తమో గుణం ఉంటేనే నిద్ర వస్తుంది, లేకపోతే రాదు. అందుకని పడక నిద్రతో ఎంత హాయిగా ఉంది అని మళ్ళీ బారిన పొద్దుకే దగ్గర నిద్రపోకూడదు. మళ్ళీ వాడు తెలుపురంగు వాడికి వచ్చేసింది, అలా వీడు సకాలాన్ని నిద్రలేస్తూ ఉండాలి. సూర్యుడి కన్నా ఎప్పుడో మనమే ముందు నిద్రలేస్తూ ఉండాలి. సూర్యుడు వచ్చాక మన నిద్ర రావడం కాదు, మన నిద్ర లేచాక సూర్యుడు రావు, సూర్యుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉండాలి. ఇది కష్టం. అంటే భార్య పొద్దుకే నిద్ర రావడానికి అలవాటు పడిపోయి ఎప్పుడు కష్టం అవుతుంది. కానీ మొదటి నుంచి అదే పద్ధతి అలవాటు ఏంటంటే చాలా తేలిగ్గా ఉంటుంది. అలారం పెట్టుకోకుండానే నేను నిద్రలోకి వచ్చేస్తున్నది. ఆ రకంగా ఉండాలి. మన స్నానం అయ్యేటప్పుడు సూర్యుడు రావాలి. ఉదయిస్తున్న సూర్యుడికి అప్పటికే స్నానం చేసి ఉన్న మనం నమస్కారం చేయాలి. అప్పుడు సంధ్యావందనం చేసుకోవాలి. అది విధానం. సకాల సంధ్యావందనం చేసుకున్నట్టు లెక్క. అంతే 8 కూర్చుని సంధ్యావందనం చేసుకుంటే సంతోషం. అసలు చేయడం మానేయడం కంటే ఏదో సమయంలో చేస్తున్నారు.
కానీ సకాలంలో చేస్తే అది చాలా చాలా మంచిది. కనుక ఇప్పుడు ఈ తగిన సమయానికి నిద్రపోవాలి కదా, అదే పనిగా కాదు, సమయానికి నిద్ర లేవాలి. ఈ రకంగా ఇది తమోగుణం యొక్క లక్షణం. ఈ రకంగా సత్వగుణం ఎంత ఉండాలి, రజోగుణం ఎప్పుడు రావాలి, తమోగుణం ఎప్పుడు రావాలి, మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోవాలి, ఇలాగా ఒక బ్యాలెన్స్ చేసుకుంటూ ఎవరైతే ఈ 3 గుణాలను కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారో వారికి పుట్టినటువంటి సంతానము ఉభయ వంశాల వారికి ప్రతిష్టను కలిగించడంతో పాటుగా సమాజ అభ్యున్నతికి కూడా ఉపయోగపడతారు సుమా అని చెప్పడం ఈ శ్లోకంలో ఉన్నటువంటి పరమార్థం అన్నమాట. అందుచేతనే ఇంత అర్థము, ఇంత పరమార్థం ఈ శ్లోకానికి ఉంది కాబట్టి తరతరాలుగా ఇంక శ్లోకాలు లేవా ఏంటి, ఈ శ్లోకం మాత్రమే శుభలాకల్లో వేయడానికి ప్రధాన కారణం ఇదన్నమాట. ఎంత గొప్ప పరమార్థం ఇందులో దాగింది. ఇగో ఆ రకంగా ఆ తలంబ్రాల సన్నివేశం కూడా ఇక్కడ చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఆ తర్వాత దండలు మార్చుకుంటారు చూసారా, అంటే భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు, ఇద్దరు సమానమే, ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉండాలి, సత్కరించుకుంటూ ఉండాలి. పూలలో లాగా మన జీవితం కూడా వికసిస్తూ మకరందం గుండెల్లో మకరందం ఉద్భవిస్తూ ఉండాలి అనే భావంతో, అలాగే త్యాగమయంగా, కాంతిమయంగా, అగ్నిమయంగా, అంటే తేజోమయంగా ఉండాలి మన జీవితం అని చెప్పడానికి కర్పూర దండలు ఇవన్నీ కూడా మార్చుకుంటూ ఉంటారు. ఇలాగ పెళ్లిలో విఘ్నేశ్వరి పూజ నుండి తలంబ్రాల సన్నివేశం వరకు దండలు మార్చుకోవడం, ప్రతి సన్నివేశానికి ఒక అర్థం ఉంది, ప్రతి మంత్రానికి ఒక అర్థం ఉంది, ప్రతి తంతుకి కూడా ఒక పరమార్థం ఉన్నది ఇందులో. అది మన భారతీయ వివాహ వ్యవస్థ ప్రపంచంలో మరి ఏ దేశానికి లేదు, ప్రపంచంలో మరి ఏ ధర్మానికి వివాహ వ్యవస్థ ఎంత పకడ్బందీగా ఇలా చట్టంలో పెట్టినట్టుగా భారతీయ వివాహ వ్యవస్థ ఒక్కటే ఉంటుంది. మిగతా అందరూ 2 సంతకాలు పెడితే పెళ్లి అయిపోయినట్టే, 2 దండలు మార్చుకుంటే పెళ్లి అయిపోయినట్టే, 2 ఉంగరాలు మార్చుకుంటే పెళ్లి అయిపోయినట్టే. కానీ మన అలా కాదు, ముహూర్తం 2 గంటలకి. పైగా మన వాళ్ళు ఆక్షేపిస్తూ ఉంటారు, ఇండియన్ పంక్చువాలిటీ అని ఆక్షేపిస్తారు. ఒకసారి నేను అమెరికాలో అవధానం చేయడానికి వెళ్ళాను. వాళ్ళు ప్రకటించిన సమయం ఉదయం 9 గంటలు. కూర్చున్నాను అక్కడ. సమయానికి వెళ్ళి ఇంకా 1/2 గంట ముందే వెళ్ళి అక్కడ కూర్చున్నాను. 9:30 అయిపోయింది, 9:30 అయిపోయింది, ఇంకా 10 అయిపోవడం రెడీ అయిపోతుంది. ఇంకా వాళ్ళు షెడ్యూల్ చెప్పి రావడంలా. అప్పుడు అడిగారు, ఏమన్నా మరి ఇండియన్ పంక్చువాలిటీని మీరు మమ్మల్ని ఆక్షేపిస్తారు కదా, మీరు చేస్తున్న పని ఏమిటి అన్నాను. దొరికారు కదా అని చెప్పేసి వెంటనే మేము ఇండియన్సే కదండి అన్నారు. మరి నేను అవ్వకపోయాను, ఏదో వాళ్ళు అవ్వకం చేద్దాం అనుకున్నారు. అది ఇండియన్స్ ఎక్కడికి వెళ్ళి ఎలాగ ఉంటామంటే ఏం చేయలేమంటున్నారు. అయితే నిజానికి ప్రపంచానికి పంక్చువాలిటీ నేర్పిందే భారతదేశం, అది మర్చిపోకూడదు. సమయ నియమం అనేది ప్రపంచానికి తెలియజేసింది భారతదేశం. ఇన్ని గంటల ఇన్ని నిమిషములకు వివాహ ముహూర్తం అని చెప్పిన తర్వాత ఎంపీ రాలేదు, ఎమ్మెల్యే రాలేదు, సీఎం రాలేదు, పిఎం రాలేదు, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఆఖరి తల్లి తండ్రి కూడా అక్కడ లేకపోయినా పురోహితుడు, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, ఆ ముగ్గురు ఉంటే పెళ్లి జరిగిపోతుంది. ఆ సమయం ముహూర్తం జరిగిపోతుంది. ఎవరి కోసం ఎదురు చూసే ప్రశ్నే లేదు. దట్ ఈజ్ అవర్ పంక్చువాలిటీ. సమయం ఏముంటుంది అయినా వైదిక కార్యక్రమాలకు దేనికైనా ముహూర్తం పెట్టామంటే అది అన్ని గంటలు 5 నిమిషాలు అంటే అన్ని గంటలు 5 నిమిషాలు జరగాల్సిందే, ఎవ్వరి కోసం ఆగడానికి లేదు అని సమయ నియమం నిర్దేశించింది ప్రపంచానికి కేవలం భారతదేశమే. కాకపోతే మనం ధార్మిక విషయాలకు, వైదిక విషయాలకు పరిమితం చేసుకున్నాం ఈ సమయ నియమాన్ని. మిగతా వాళ్ళకి ధార్మికమూ లేదు, వైదికమూ లేదు. కాబట్టి కేవలం లౌకిక విషయాలు మాత్రం 10 అంటే 10 వచ్చామా లేదా, లౌకిక విషయాలు వాడు చూపించుకుంటూ వాడు మనల్ని ఆక్షేపిస్తున్నారు. కానీ ఎప్పుడైనా ఇండియన్ పంక్చువాలిటీ అంటే మాత్రం మీరు గట్టిగా ఖచ్చితంగా చెప్పండి, నాయన ప్రపంచానికి పంక్చువాలిటీ నేర్పిందే భారతదేశం, మీరు ఇండియన్ పంక్చువాలిటీ ఇప్పుడు ఆక్షేపించకండి. ఏదో పనికిమాల లౌకిక విషయాలు మేము పంక్చువాలిటీ గురించి చూడం, కానీ వైదిక విషయాల్లో, ధార్మిక విషయాల్లో పంక్చువాలిటీ ఖచ్చితంగా పాటిస్తాం అని మనం గర్జించి అవతల వాళ్ళకి చెప్పుకోవాలి కదా. ఆ రకంగా ఇక్కడ ఈ వివాహ కార్యక్రమం అంతా చాలా బ్రహ్మాండంగా జరిగింది. బయలుదేరి వెళ్ళబోతూ ఉన్నారు. సరే, ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇంటికి వెళుతుండగా పరశురాముడు వస్తాడు. ఆ పరశురాముడు మధ్య కొంత వారం జరుగుతుంది. ఆ పరశురామ గర్వభంగం అనేది ఒకటి జరుగుతుంది. అసలు గర్వం ఏంటో, ఆ గర్వభంగం ఏంటో, ఆ పరశురామ సన్నివేశం ఏంటో, ఆ వ్యవహారం అంతా కూడా మనం సాయంకాలం పూట మనం చెప్పుకుందాముగా. ఈ పూటకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతో. ఏంటి లైట్ ఉంది కదా, 10 నిమిషాలు గ్యాప్ 1 hour అయింది కదా, 1 hour అయింది. అదే మరి మీరు నేను ఈ టైం అవ్వలేదు, అప్పుడు బ్రేక్ అయితే నాకు అర్థం కాదు. లేట్గా మొదలెట్టాం. లైట్ ఒకసారి ఆఫ్ మళ్ళీ మొదలెడదా? ఓకే ఓకే. లైట్ ఆపితే హీట్ ఎక్కుతుంది సార్. 1 hour కరెక్ట్ గా బ్రేక్ ఇచ్చాను. 10 నిమిషాల తర్వాత 5 నిమిషాలు
మళ్ళీ స్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇవాళ నేను బాగా పూర్తి చేసేద్దాం అనుకున్నా. పరశురాముడు 3 పూట్లకి ఒక కానుకొత్తవాలి ఆ రకంగా పరశురాముడు సన్నివేశం మొత్తం చెప్పేద్దాం. తర్వాత సాయంత్రం నుంచి అయోధ్యగా మొదలెడదాం అనుకున్నాను. ఇంటిలో ఆగిపోయినట్టున్నాను. అంటే హీట్ ఎక్కిపోతుంది కదా, ఒకసారి ఆగితే చల్లారితే మళ్ళీ పోరాడు, మళ్ళీ ఒక గంట సేపు ఆగితే నా చేయి తగిలిందా? సాయంత్రం వస్తుంది. ఇంకేమో పనులు ఉన్నాయి. శనివారం ఆదివారం చేసుకునేది, సోమవారం టు శుక్రవారం ఆదివారం. తీసుకో అసలు మనం మామూలుగా చెప్పుకుందాం అనుకున్నాం, అనుకోకుండా ఇది శాశ్వతంగా మిగిలిపోయే ఒక అవకాశం ఏర్పడింది మన సరుకు గారి కారణంగా, మన మధు గారి కారణంగా. సార్ ఇప్పుడు బ్యాటరీ పెట్టినాం సార్, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అంతాను కొద్ది కట్ చేయండి, మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత చెప్తాను. మీరు సైడ్ వస్తే హాఫ్ అన్ అవర్ పని అయిపోతున్నాం, కార్యక్రమం అయిపోతున్నాం. అంటే ఇవాళ లేట్గా పెయింట్ చేయక బ్యాటరీ పెట్టినాము అంటే మళ్ళీ పవర్ పెట్టాలి అంతే. అదే సూచించండి. ఇప్పుడు నాకు అర్థమైంది. ఇంతకుముందు ఆపేయడం అర్థం చేస్తున్నట్టు కాదు. 1 అవర్ రికార్డ్ అయింది సార్. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఆపుతాము, మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ సరే. రెడీ సార్? మంగళకరంగా సీతారాముల యొక్క వివాహం జరిగింది. అందరూ కూడా ఎంతో ఆనందపడ్డారు. సరే, ఇంకా అందరూ అంటే దశరథ మహారాజు, ఆయన పరివారము, కొడుకులు, కోడలు మొత్తం అందరూ కూడా వశిష్ఠుడితో సహా, విశ్వామిత్రుడు మాత్రం ఇంకా అక్కడి నుంచి సెలవు తీసుకున్నాడు. వశిష్ఠుడితో సహా అందరూ కూడా తిరిగి ఇళ్లకు బయలుదేరి వెళ్ళారు. పెడుతూ ఉన్నారు. పెడుతూ ఉండగా అదగచ్చతి శ్రీరామే మైథిలాబ్దు యోజనత్రయం, 3 యోజనాలు దూరం పడారు. యోజనం అంటే 8 మైళ్ళు అని అర్థం. అంటే 3 ఎనిమిదిలు 24 మైళ్ళ దూరం ప్రయాణం చేశారు. అంతలో నిమిత్తాని అతి ఘోరాని దదర్శ నృపసత్తమ, ఈ దశరథ మహారాజుకి కొన్ని అపశకునములు కనిపించాయి. కంగారు. ఈ శకున శాస్త్రం బాగా తెలిసిన వాడు ఈ దశరథ మహారాజు, అలాగే భారతంలో ధర్మరాజు, ఇలాంటి వాళ్ళు వాళ్ళ శకున శాస్త్రం చాలా బాగా తెలుసు. శకునం కనిపిస్తుందంటే అవతల ఏం జరగబోతుందని చెప్పేస్తారు. అప్పుడు వశిష్ఠుడితో భయపడ్డాడు. భయపడి తన యొక్క వశిష్ఠుడితో తన భయాన్ని చెప్పుకున్నాడు. సరే, వశిష్ఠ తం అధప్రాహ భయం ఆగా విసూచ్యతే. ముందు నిమిత్తాన్ని దృశ్యంతే విషమాన్ని సమంతత. ఏ స్వామి, గురుదేవ, ఏమిటి పెళ్లి చేసుకుని పెడుతుంటే శుభశకునములు ఉండాలి కానీ అపశకునాలు కనిపిస్తున్నాయేంటి? చాలా భయంగా ఉంది, చాలా బాధగా ఉంది, ఏమిటి అని. మనకేంటో శకునములు అంటే మనం ఎదురు రావడం గురించి మనం అది శకునంగా భావిస్తాం. నేను పైగా ఎదురు రమ్మని మనం చెప్పుకుంటే ఎవడో అక్కడ, కానీ ఎదురు రావడం అని కాదు ప్రధానం. శకునములు అంటే ప్రకృతిలో కొన్ని మార్పులు కనిపిస్తాయి.
మార్పులను బట్టి మనం వెళ్ళబోతున్న కార్యం ఎలా ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది అన్నమాట. అది నిర్ణయించుకోవాలి. కానీ మన పనిముట్టు ఒకసారి లేదు ఎదురురా అనేస్తే లేదా అనుకోకుండా ఎవరో మనిషి ఎదురుస్తుంటే వాడు ఇస్తే మంచి వీడు ఇస్తే చెడు అని కాదు. అసలు ప్రకృతితో వచ్చేటువంటి తేడాలు, మంచి తేడాలు ఉంటాయి, చెడు తేడాలు ఉంటాయి. అవి మనకి రాబోయే భవిష్యత్తును సూచిస్తాయి అన్నమాట. అవి సూచికలు, దాన్ని తగ్గట్టుగా మనం జాగ్రత్త పడటమే. చేతిలో ఉన్నంత వరకు వాటిని జాగ్రత్తగా చెడేది తప్పించుకోవడం, మంచినేది ఆహ్వానించడం. అప్పుడు వశిష్ఠుడు చెప్పాడు, నిజమేనయ్యా, కానీ ఏదో భయం కలిగించే సన్నివేశాలు జరగబోతున్నాయి. కానీ అంతటితోటి పునరపి అభయంతే అద్య శీఘ్రమే భవిష్యతి, ఆవిరి అంటే అభయం కూడా వచ్చేస్తుంది. అంటే మనకు కనిపిస్తున్నటువంటి శకునముల వల్ల భయము అభయము రెండు కూడా వస్తున్నాయి. మృగా ప్రదక్షిణం యాంతి. చూడు, లేడి పిల్లలు కుడివైపుగా ఇలా చుట్టూ తిరుగుతున్నాయి. లేడి పిల్లలు ఇలా కుడివైపుగా వెళ్ళి అలా ఎడమవైపు ప్రదక్షిణ మార్గంలో పెడుతున్నాయి అంటే అది శుభసూచన. అంటే ముందు ఏదో కొంచెం ఇబ్బంది కలుగుతుంది, వెంటనే దాన్ని బయటపడిపోతాము, ఏమి కంగారు పడకయ్యా, నీకేం పర్వాలేదు అన్నారు. ఇంతలో కోటి సూర్య ప్రతీకాశం, కోటి మంది సూర్యులు ఒకేసారి ఒక మానవ రూపాన్ని ధరించి వచ్చారా అన్నట్లుగా విద్యుత్ పుంజ సమప్రభం. విద్యుత్ అంటే మెరుపు తీగ అని అర్థం. అంటే విద్యుత్ అంటే ఇలా మధ్య ఎక్కడో పూర్వకాలం సినిమాలో ఇలాగ విద్యుత్ అనే పదాన్ని ప్రయోగిస్తే అదేంటండి, ఆ కాలంలో విద్యుత్ ఉండేదా, విద్యుత్ అన్నాడు, అందులో తప్పు రాశారండి. విద్యుత్ అంటే మనం అనుకునే ఎలక్ట్రిసిటీ అని అర్థం కాదు. విద్యుత్ అంటే మెరుపు తీగ. ఆ మెరుపు తీగ అంటే అదంతా పెద్ద కరెంటే, అందులోకి మనకి కరెంట్ వస్తుంది. కాబట్టి దీనికి కూడా మన విద్యుత్ ఉన్న, తెలుగులో విద్యుత్ అనే కారణం అది. కనుక విద్యుల్లత అంటే ఏంటి, మెరుపు తీగ. ఎన్నో విద్యుల్లతలు ఒకేసారి ఒక మానవ రూపాన్ని ధరించి వస్తే ఎట్లా ఉంటుందో అలా ఒక తేజస్సు వచ్చేస్తోంది. తేజోరాశిని దదర్శ, ముందు ఒక తేజ పుంజాన్ని, తేజో రాశినే చూడడం జరిగింది. ఎవరయ్యా అంటే ఎందుకైనా జామదగ్నియం ప్రతాపవాన్, మహాప్రతాపవంతుడైనటువంటి జామదగ్నియుడు. జామదగ్నియుడు అంటే జమదగ్ని మహర్షి యొక్క కుమారుడు, అంటే పరశురాముడు అని అర్థం. ఆ పరశురాముడు అంటే ఆయన పేరు భార్గవరాముడు. పరశు అంటే గొడ్డలి అని అర్థం. అతని ఆయుధం గొడ్డలి కాబట్టి పరశురాముడు అంటారు. మరి కోదండం ఎప్పుడు చేతిలో ఉంటుంది కాబట్టి కోదండరాముడు అంటున్నాం మనం. ఆ రకంగా ఈ పరశు ఎప్పుడు చేతిలో ఉంటుంది, ఈయన పరశురాముడు. ఈయన పరశురాముడు, ఆయన కోదండరాముడు. సరే, ఇంకో ఆయన బలరాముడు, ఆయన నాగ, ఆయనకు ఆయుధం. ఇంకా నీలమేఘ నిభం. పరశురాముడు రంగు ఏంటని ఎప్పుడైనా ఎవరిని అడిగారు అనుకోండి, గుర్తుపెట్టుకుని పరశురాముడు కూడా అలాగానే ఉంటాడు, రాముడే కాదు. అటు మళ్ళీ ఆయన బలరాముడు, వీళ్ళందరూ బలరాముడు అయితే నల్లని వస్త్రాలు ధరిస్తాడు, పరశురాముడు నల్లగా ఉంటాడు, శ్రీకృష్ణ రాముడు కూడా నల్లగానే ఉంటాడు. నీలమేఘ నఖం ప్రాంసం జటామండలమండితం, మాజి జడం ధరించి ఉన్నాడు. సరే, ధరుహు పరశు పాలించ, ఓ చేతిలో ధనుసు పట్టుకున్నాడు, ఇంకో చేతిలో గొడ్డలు కూడా పట్టుకున్నాడు. సాక్షాత్ కాలమివ అంతకం, సాక్షాత్తుగా సాక్షాత్ కాలం ఇవ అంతకం. అంతుడైన యమధర్మరాజే స్వయంగా బయలుదేరి వచ్చేసాడు. ఎదురుకుండా యమధర్మరాజు చూస్తున్నావా, ఇంకెవరైనా చూస్తున్నావా అన్నట్లుగా యమధర్మరాజు వచ్చినట్టుగా వచ్చేసాట. ఇంకా ఎలాంటి వాడైనా కార్తవీర్యాంతకం, వీర్యార్జునుడు చంపిన వాడు పరశురాముడు. అంటే కార్తవీర్యార్జునుడు అంటే ఎలాంటి వాడు తెలుసా అండి? రావణాసురుడు తపస్సు కాదు, జయత్రయాత్ర ఊరికే విహారం ఎడుతుంటే ఎక్కడ ఎవడైనా వీరుడు ఉన్నాడో తెలుస్తుంటే వాడిని ఇంత దెబ్బలాడడం, వాడిని ఓడించడం, తిరిగి రావడం, ఇది అతనికి ఆనందం అన్నమాట. అలా వెళుతూ ఒకసారి నర్మదా నది ఒడ్డుకు వెళ్ళాడు. అక్కడ ఉన్నపడంగా ఒకసారి నీరు పొంగిపోయింది. నర్మదా నది ఒడ్డుకు వెళ్ళేటప్పటికి ప్రదోష సమయం అయింది. అంటే రావణాసురుడి యొక్క మెడలో ఎల్లప్పుడూ కూడా ఒక బంగారం లింగం ఉంటుంది. అది ఉదయం సాయంకాలం కొన్ని సమయాలు ఉన్నాయి, షట్కారార్చనని. ఆ సమయం ఎక్కడైతే ఎక్కడుంటే అక్కడ ఆ శివలింగం తీసుకుని పెట్టేసుకుని దాన్ని పూజ చేసుకుంటాడు. ఇవాళ కొంతమంది వేరే ధర్మం వారు ఎక్కడుంటే అక్కడే వారు దేవుడు నమస్కారం చేసుకుంటున్న వారు సినిమాల్లోకి ఎట్లా చూపిస్తుంది, ఎందుకు చూస్తున్నాను ఏమి చూడలేదు కానీ సినిమాలు ఎక్కువ చూపిస్తూ ఉంటారు. అబ్బాబా ఏమి సమయ నియమం రావాలని. అసలు సమయ నియమం ఇది కూడా మనకి మొదటి నుంచి మనకున్నదే. రావణాసురుడు లాంటి వాడే, అంటే రాముడు లాంటి వాడు చేసిన నేను చెప్పక్కల.
రావణాసురుడు లాంటి వాళ్ళే ఇంకా ఎక్కడ సమయం ఉంటే అక్కడ శివార్చన చేయాల్సిందే. ఆ నర్మదా నది ఒడ్డున లింగాన్ని కొట్టిన అక్కడ దగ్గరలో ఉన్న పువ్వులు ఆకులను పూసుని తెచ్చుకొని పూజ చేసుకుంటున్నాడు. అప్పుడు అదే నదిలో కొంచెం దూరంలో కార్తవీర్యార్జునుడు స్నానం చేస్తున్నాడు తన అంతఃపుర స్త్రీలతో కలిసి. సరే, ఆడవాడు పక్కన ఉన్నప్పుడు ఎవరైనా మగవాడు తనకున్న ప్రత్యేకమైన శక్తులు ఏమైనా ఆవిష్కరించడానికి సరదా పడుతుంటారు కదా, ఎప్పటికీ ఉంది అది అప్పటి నుంచి ఉంది. ఆ విధానం ఈయన గారికి 1000 చేతులు ఉన్నాయి. ఆ 1000 చేతులు ఒకసారి అడ్డుపెట్టి నదీ ప్రవాహాన్ని ఆపేశాడు. అంటే చూడు, నేను చూడు, నా బాహువుడుకున్న శక్తి చూడు, నదీ ప్రవాహాన్ని ఆపేశారు అన్నట్టుగా ఆపేయాడు. వెళుతున్న నదికి అడ్డం వస్తే అవుతుంది, అది పొంగుతుంది, పొంగి గట్టి మీదకి వచ్చేసింది. గట్టి మీదకి వస్తే ఈతను చేస్తున్న పూజంతో ఒక లింగం పట్టుకున్నాడు, ఆ పూజ అంతా పడింది. ఇప్పుడు ఎవడరా నా పూజను పాడు చేస్తున్నవాడు అని చెప్పేసి వెళ్ళి చూశాడు కార్తవీర్యార్జునుడు. ఈ సైన్యాలు చూస్తాను రా, నాతో యుద్ధానికి రా అన్నాడు. నేను స్నానం చేస్తున్నాను, స్త్రీలతో స్నానం చేస్తున్నాను, ఆడవాళ్ళతో సరదాగా గడుపుతున్న సమయంలో యుద్ధానికి ఆహ్వానించకూడదు. ఏదో పొరపాటు నువ్వు అక్కడ ఉన్నావు నాకు తెలియదు, పూజ చేసుకుంటున్నావు నాకు తెలియదు, ఏదో పొరపాటు జరిగిందే, వెళ్ళిపోతే అదేం కుదరదు, ఇవాళ నువ్వేనైనా తెరాల్సిందే. అయితే సరే రా అని చెప్పేసి వచ్చాడు. వచ్చి ఇద్దరి మధ్య యుద్ధం బ్రహ్మాండం జరిగింది. చావగొట్టాడు రావణాసురుణ్ణి కార్తవీర్యార్జునుడు. చావగొట్టి చెవులు మూసేసి పట్టుకెళ్ళి కారాగపడాడు. అప్పుడు ఈ తాతగారు అంటే రావణాసురుని యొక్క తాతగారు పులస్త్య బ్రహ్మ ఆయన వచ్చి ఇతని దగ్గర, బాబు అతను నా మనవుడు ఎవరో కాదు, విశ్వసుని కొడుకు, అతని కుమారుడే రావణుడు, నాకు పౌత్ర భిక్ష పెట్టు అని చేతులుగా అర్థిస్తే అప్పుడు కార్తవీర్యార్జునుడు రావణుని విడిచిపెట్టాడు. అంటే రావణాసురుడు మానవుని చేతులు తప్ప ఇంకక్కడ మరణం లేదు సరే, కానీ ఓటమి ఎరుగురు వీరుడు మాత్రమే కాదు, ఎవరి చేతుల్లోనే దెబ్బలు తినచ్చు, సాగు తప్పి కథ నట్టుకోవచ్చు. సాగు అంటే రాదు కానీ ఓటమి రాదని అక్కడ బ్రహ్మదేవుడు వరం ఇవ్వలేదు. అందుకని చాలాసార్లు వారి చేతిలో భంగపడ్డాడు, ఇంద్రుడి చేతిలో భంగపడ్డాడు. ఇలా చాలాసార్లు చాలా సందర్భాల్లో రావణాసురుడు కూడా ఓడిపోయిన వాడే, ఓటమి ఎరుగిన వీరుడు మాత్రం కాదు. ఇక్కడ మనం ఇంకో విషయం గమనించాలి. ఇవేవో పుక్కిడి పురాణాలంటే ఇవన్నీ ఇలా జరుగుతాయి, 1000 చేతులు ఉంటాయి, అదా ఏదో ఇలాంటి కబుర్లు చాలా మంది చెప్తున్నారు. నిజమే, ఎవరు చూడొచ్చాడు, నువ్వు చూడలేదు, నేను చూడలేదు, ఈ కథని నమ్ముతున్నాము, నువ్వు నమ్మవు. కానీ వెడుతున్న ప్రవాహానికి ఏదైనా అడ్డు పెడితే అక్కడ ప్రవాహం ఆగిపోతే పక్కకు వస్తే ఆ పక్కకు వస్తున్న నీటిని మనకు కావలసిన గొయ్యి తవ్వుకుంటూ వెళ్ళిపోతే మనకు కావలసిన చోటుగా ఆ నీటిని మళ్లించుకోవచ్చు కదా అన్న ఆలోచన ఈ ఘటన మీద ఇచ్చింది మానవుడికి. దాన్ని బట్టిగా ఆరగట్ల కట్టారు, దాన్ని బట్టి కాలంతో వేరు. అంటే వాడు ఆరగట్ల కట్టి ప్రవాహం వెడుతున్న దిశకి రూట్ మార్చేసి కావలసిన చోటుకి దాన్ని నదినే తీసుకెళ్ళిపోవడం. శంకరాచార్యుడు నది తన తల్లిదండ్రులు తీసుకొచ్చేవాళ్ళు ఇవాళ మనం కూడా చేస్తున్న పని ఎక్కడ కావాలంటే అక్కడికి నదుల్ని కాలవకుండా తీసుకుపోవడం అనే ఆలోచన ఇటువంటి పురాణాల ద్వారా వచ్చేది. మానవుడికి ఆలోచన ఇచ్చినటువంటిది ఆధునిక పరిజ్ఞానం మీద అసలు దృష్టి సారింపజేసింది ఈ పురాణ పరిజ్ఞానం మీద మరొకటి. అలాగే ఏదో పుష్పకమానంట ఆకాశంలో ఎగురుతుందట, ప్రయాణం అంటే అయితే నేలమే చేయాలి లేదా నీటిని చేయాలి, అంతేగాని ఆకాశంలో ఎలా చేస్తారు అనుకున్నాడు. ఏమో ఆకాశంలో చేయొచ్చేమో, ఎందుకు చేయకూడదు, ఊరికే చెప్తాయి పురాణాలు, అసలు ఆ దిశగా ఎందుకు మనం ప్రయత్నం చేయకూడదు అని ఒక మేధావి అయిన మానవుడు ఆలోచించాడు. విమానం అనేది పుట్టింది. అంతేత మానవుడికి ఆలోచన శక్తినిచ్చేవి ఇవి. ఇందులో మనం చూసుకుని ఇది నిజమైన అబద్ధమైన, ఇది నిజమైన నమ్మిన వారు నిజమో అబద్ధమో ఇందులో ఉన్న విషయం మాత్రం మనకి పనికొస్తుంది అని తీసుకుంటే మానవ సమాజంలో నాగరికత అనేది పెరిగింది, ఊరికే మాత్రం పెరగలేదు. ఇవాళ నాగరికతకి మూలాలన్నీ కూడా వేలం దగ్గర నుంచి కావ్యాల్లో పురాణాల్లో ఉన్నవే, ఇందులో సందేహం లేదు కదా. ఇక్కడ సరే ఇంతకీ చెప్పొచ్చేది కార్తవీర్యార్జునుడు అంటే రావణాసురుడిని చావుకొట్టినవాడు. అలాంటి కార్తవీర్యార్జునుడిని పరశురాముడు చెప్పేశాడు. అంటే పరశురాముడు ఎంత చూడండి, ఎంత శక్తివంతుడో చూడండి, సామాన్యుడిగా 21 మార్లు మొత్తం రాజకులంలో దుర్మార్గులైన క్షత్రియుడు ఎవడు ఉండడానికి వీల్లేదు. ఏ రాజకులం వాడు కాదు, పరిపాలకులు ఎవడైనా తప్పు చేస్తున్నాడో చంపడం అంతే. ఇంకా ఆ రోజుల్లో మనకు వచ్చిన మొట్టమొదటి తీవ్రవాదం ఎవరు అంటే పరశురాముడే. ఇంకా అందుకని ఎవడైనా తప్పు చేస్తే మరణదండం, రెండో దండం లేదు. ఇలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 21 మార్లు దండయాత్ర చేశాడు. అలాంటి వాడిని ఇక్కడ చూశాడు. దృప్త క్షత్రియ మర్దనం అంటే దృప్త అంటే గర్వము అని అర్థం. తెలివి ఒకంత లేని ఎడ
దృప్తుడనై కరిభంగి సర్వము తెలిసి తినంచు గర్వితమతి విహరించితి తొల్లి నేటికి ఉజ్వలమతులైన పండితుల సన్నిధికించుక బోధశాలినై తెలియని వాడనై మెలగితు గతమయ్యని తాంత గర్వము అని ఏనుగు లక్ష్మణ కవి గారి పద్యం, అంటే భద్రహరి నీతిశతకంలో పద్యానికి అనువాదంగా. అక్కడ దృప్తుడనై కరిభంగి, ఏమీ తెలియనప్పుడు నాకు అన్నీ తెలుసుని విర్రవీగుతాడు, విర్రవీగారు. కానీ అన్నీ తెలిసాక, అంటే చాలా వరకు పండితులను చదువుకున్నాక అబ్బాయి నాకు ఏం తెలియలేదు అనే భావం కలిగి, చదువుకోకుండా నాకు అన్నీ తెలుసు అనుకున్నాను, చదువుకున్నాక నాకు తెలిసింది ఏమీ లేదని అర్థమైంది నాకు, అప్పుడు గర్వం అంతా పోయింది అనుకుంటాడు. ఇదే లోకంలో కొద్దిగా చదివిన వాడికి అహమేవ పండిత అనుకుంటాడు. ఈ ఊళ్ళో నాకంటే పండితుడు ఎవడు ఉన్నాడు, నేను 100 శ్లోకాలు నోడుకోవచ్చు, ఈ ఊళ్ళో 100 కాదు 10 శ్లోకాలు నోడుకొచ్చుడు ఎవడ ఉన్నాడా అనుకుంటాడు, మంచి గర్వాన్ని పొందుతాడు. ఇంకా కొంచెం లోకంలోకి వెళ్ళిన తర్వాత 100 కాదు కొన్ని వేల శ్లోకాలు నోటుకొచ్చిన వాళ్ళు, అసలు శ్లోకాలు రచించగలిగిన వాళ్ళు కనిపించేప్పటికీ అబ్బో వాళ్ళతో పోలిస్తే నాదేముంది, ఇంకా నేను చదువుకోవాల్సింది కొంత ఉంది అని ఇప్పుడు అహంచ పండిత, నేనే పండితుని కాదు నేను కూడా పండితుని అనుకుంటాడు. ఆయన 1000 శ్లోకాలు వచ్చు, నాకు 100 శ్లోకాలు వచ్చు, నేను కూడా పండితుని అనుకుంటాడు. ఇంకా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే అసలు ఇంకా వేలాది శ్లోకాలన్నీ కూడా కంఠపాఠంగా ఉన్నవాడు, రామాయణ భాగవతాన్ని కూడా చాలా సునాయాసంగా చెప్పేసేవాడు, శాస్త్రాలని అటు ఇటు తిరగబోసిన వాడు. మరి ఇలాంటి వాడు చూసిన తర్వాత వీళ్ళతో పోలిస్తే అసలు నాకు వచ్చిందంత నమ్మకం, అలా పాండిత్యమా 100 భాగాలు వస్తే పాండిత్యం వచ్చినట్ట అనుకుని అహం అపండిత, అసలు పండితుందే కాదు అనుకుంటాను. అంటే మానవుడి యొక్క స్టేజెస్ 3, ఎలాగా ముందు నేనే పండితున్నా అనుకుంటాడు, తర్వాత నేను కూడా పండితున్నా అనుకుంటాడు, తర్వాత నేను అసలు పండితుందే కాదు అనుకుంటాడు. అలాగా ఇక్కడ ముందు ఈ కార్తవీర్యాదులు ఇలాంటి వాడు మొత్తం దృప్త శబ్దం గురించి ఇవన్నీ వచ్చాయి మనకి. దృప్త క్షత్రియ వర్ధనం, అందులో దృప్తుడని కరిభంగి అంటాడు. నేను అనుకునేవాడిని మొదట్లో దృప్తుడు అంటే దాని ముందు కర్మగారు ఆ పుస్తకంలో తప్పు ఒక అరసం వేశారు. అరసం వేస్తే ఏమని తాగే చదువుకోవాలి, పూచ గలుగులు అన్నప్పుడు అరసన పెడితే అది గలువ కాదు కలువ అని తెలుస్తుంది. అరసన ఉండడం వల్ల ప్రయోజనం అది, ఆ శబ్దం అది కాదు, అసలు స్వరూపం ఇది సరళం కాదు, పరుషం ఉంటుందని తెలుస్తుంది. తృప్తుడని, తృప్తుడుగా ఏంటి, ఏనుగులాగా తృప్తున్నాయి ఏంటి, ఏనుగు తృప్తి ఎక్కువగా ఉంటున్నాయి ఏంటి, ఏనుగుకి తృప్తికి సంబంధమే ఉంది అసలు అని ఎప్పటికీ నాకు అర్థం కాలేదు ఆ పద్యం నాకు. ఈ ఒక్కవాడ తర్వాత ఇలాంటివి చదువుతున్నప్పుడు దృప్త శబ్దం కనబడితే దృప్తుడు అంటే గర్విష్ఠి అని అర్థం. ఎంత తేడా ఉంటుంది, తృప్తుడు అంటే పరితృప్తి సంతృష్టి పొందినవాడు, దృప్తుడే గర్వం పొందినవాడు. ఓహో మదగజం అంటాం కదా, మత్తగజం, మనకి సర్కస్ ఏనుగులో చూస్తే వారికి ఏం కనపడలేదు, అడవిలో ఏనుగులో అనుకోండి నాకు తిరుగులేదని దృష్టిలో తరిమి కొడుతుంది ఎవరైనా సరే, చాలా గర్వంగా ఉంటుంది. మత్తగజం మదించిన గర్వం, మదించినటువంటి ఏనుగు, దాంతో పోలుస్తారు. అందుకని దృప్త అంటే గర్వము అర్థం అనమాట. ఇక్కడ దృప్త క్షత్రియ వర్ధనం, రాజులందరినీ తెలియనప్పుడు ఈ రాజులలో ఎవడైతే గర్విష్ఠి మదాంధకారి ఉంటాడో వాడు మాత్రం చెప్పేశాడు 21 వారం. అలాంటి వాడు ఇప్పుడు కనిపించేవాడికి పెళ్ళైన దర్శనం ఉంది. తం దృష్ట్వా, అతను చూసి భయ సంత్రస్త, భయంతో వణికిపోయిన వాడే రాజా దశరథ అర్ఘ్యాది పూజాం స్మృత్య, పరశురాముడు తర్వాత ఒక బ్రాహ్మణుడు మహాతపస్యాలి మహావీరుడు కనిపిస్తే ముందు పూజలు చేయాలి కదా, పూజలు చేయాలన్న సంగతి కూడా మర్చిపోయి పూజ లేదు పురస్కారం నీకేమీ లేదు, ముందు కూర్చోబెట్టి కాళ్ళకేదో పూజ చేసి కాళ్ళ కడిగి ఏమో చేయాలి, అదంతా మర్చిపోయి త్రాహి ఇది అబ్రవీత్, రక్షించు అన్నారు. ఇంకా పరశురాముడు చూడగానే పూజలు సత్కారాలు నమస్కారం పెట్టాలి రోజు కూడా లేదు. ఇంకా భయంతో బాబు రక్షించు అని దండవత్ ప్రణిపత్య, దండంలాగా పడుకు సాష్టాంగ నమస్కారం చేశాడు. పుత్ర ప్రాణం ప్రేక్షమే, నాకు పుత్ర భిక్ష పెట్టు అని అడిగాడండి దశరథ మహారాజు ఈ పరశురాముని. అడిగితే అప్పుడు పట్టించుకోలేదు అసలు దశరథుడు. ఎన్ని మా సాష్టాంగ నమస్కారం చేసినా ఏం పట్టించుకోకుండా ఏంటయ్యా ఎవరు నువ్వు, రాముడువా ఏంటి, అందరూ రాముడు అంటున్నారు. త్వం రామ ఇతి నామన మే చరసి క్షత్రియాధమా, ఓరి క్షత్రియాధముడా, పరికిమాలిన క్షత్రియుడా, నువ్వు రాముడుగా, మరి నేనెవరిని,
ఇక్కడ నేను ఒకటి రాముడిని ఉండగా మళ్ళీ నువ్వు నా పేరు పెట్టుకుని తిరుగుతున్నావేంటి? అసలు నీకు నాకు పోలిక ఎక్కడ? అంతరేమిటి? నా పేరు పెట్టుకుని తిరుగుతావు నువ్వు. నేను 20 కుమారులు మొత్తం దండయాత్ర చేస్తే క్షత్రియుడు పరిపాలన చేస్తున్న క్షత్రియుడు వాడు కూడా లేడు. గర్వంతో ఉన్న ఏ క్షత్రియుడు లేకుండా చేశాను. నేను ఎక్కడ నువ్వెక్కడ? మన్నామ నామనామే చరసి అన్నాడు. ఓ పని చేద్దాం, నువ్వు నాతో దొంగ యుద్ధం చెయ్యి. అప్పుడు ఇద్దరు ఎవరు మిగిలితే వాడే రాము. ఎవరో ఒక రాముడే ఉండాలి, ఇద్దరు రాములు ఉండకపోతారు. ఆ దొంగ యుద్ధం కూడా నేను ఎవరితో పడితే వాడితో చేశాను. నాతో దొంగ యుద్ధం చెయ్యాలి అంటే వాళ్ళకి ఒక స్థాయి ఉండాలి. నేను స్థాయిలో లేదో ముందు పరీక్ష పెడతాను. అదేమిటో తెలుసా? నువ్వేదో ఆ పుచ్చిపోయినటువంటి విల్లేదో విరిచేసావుట, విరిచేసి దాంతో గర్వంగా ఉన్నావుట. సరే, ఇక్కడ అది పురాణం జర్జరం చాపం భక్తవా. పురాణం అంటే ప్రాచీనమైన పాతకాలం. ఈనాడో పాతబడిపోయి మొత్తం నిస్సారమైపోయింది. జర్జరం ముసందైపోయిన బాగా పుచ్చిపోయినమాట. అటువంటి చాపం భక్త్వా, అటువంటి విల్లుని విరిచి త్వం కచ్చసేమురా, నువ్వు ఏదో గర్వాన్ని పొరుగుతూ ఉన్నావట, నేను నువ్వే పొగుడుకుంటున్నావట. నేను గొప్పవాడని. ఏడు చూద్దాం. అస్మింస్తు వైష్ణవే చాపే ఆరోపయసి చేద్గుణం. నువ్వు నాతో యుద్ధం మాట రాటిపెట్టు. ఇదిగో నా చేతిలో వైష్ణవ ధనుస్సు ఉన్నది. ఆ శైవ ధనుస్సు పక్కన దాని సంగతి. ఈ వైష్ణవ ధనుస్సు తీసుకుని అసలు దీనికి అన్నిత్రాడు కట్టగలవా? దీంతో యుద్ధం చేయగల అల్లెత్రాడు కట్టగలవా? దీనికి అల్లెత్రాడు కనుక నువ్వు కట్టగలిగితే అని దీనికి కనీసం వంచగలిగితే అప్పుడు నాతో ద్వంద్వ యుద్ధం చేసే అవకాశం నీకు ఇస్తా. అది అసలు అల్లెత్రాడు బిగించి చూద్దాం. తదా యుద్ధం త్వయా సార్థం కరోమి రఘువంశజ. ఓ రఘువంశుడా, నేను నీకు నాతో యుద్ధం చేసే అవకాశం ఇస్తాను అన్నాడు. అనేటప్పటికీ నోచేత్ సర్వాన హరిష్యామి, లేకపోతే మొత్తం అందరినీ చంపేస్తాను. నువ్వు కనుక ఈ ధనుస్సు ఆ అల్లిత్రాడు దాన్ని బిగించలేకపోతే నీతో యుద్ధం చేయను, మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళు అందరినీ చంపేస్తాను. చూడండి, అసలు అవతల వాళ్ళకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదు పరశురాముడు. తానందరూ ఏంటి? అప్పుడు రామో దాశరథి వీర వీక్షతం భార్గవం ఋష. ఒక్కసారి పరశురాముడికి కోపంగా చూశాడు. చూసి ఋష అంటే కోపంతో చూశాడు. చూసి ధనురాచ్ఛిద్య హస్తాలు ఆరోప్య గుణమంజస, ఇవ్వండి ధనుస్సు అన్నాడు. తీసుకున్నాడు. అల్లెత్రాడు కట్టేశాడు. లక్ష్యం దర్శే బాణం కూడా తీశాడు. తూనీరుగా బాణం తీశాడు. ముందు అల్లెత్రాడు బిగించుతానన్నాడు, బిగించేశాడు. బిగించక అల్లెత్రాడు తూనీరు మీద బాణం తీశాడు. దానికి పెట్టాడు. ఇలా చెప్పబట్టి ఆకరణంతా లాగేశాడు. ఇప్పుడు చెప్పు, ఈ బాణాన్ని ఎక్కడ కొట్టమంటావు? ఎక్కడ కొట్టమంటావు? నేను చంపాల్సిన అవసరం నాకు లేదు. కానీ రాముడి బాణం వృధా పోవడానికి వీల్లేదు. ఒకటే బాణం ఉంటే అర్థమని బాణం ఎక్కువ పెట్టడండి ఎక్కడ ఒకటి తగలాలి. వృధాగా కింద పడిపోకూడదు ఆ బాణం. ఏం చేయమంటావు? 2 అవకాశాలు నేను ఇస్తున్నాను. నువ్వు ఎంతవరకు తపస్సు చేసి ఎన్నో పుణ్యలోకాలు సంపాదించుకున్నావు, వాటిని మొత్తం కొట్టేమంటావా? అంటే నీ తపస్సు మళ్ళీ మొదటి వస్తుంది. తపస్సు మళ్ళీ మొదటి ఎన్నాళ్ళు నువ్వు చేసిన తపస్సు మొత్తం వ్యర్థం. లేదా నీ పాదాలను కొట్టేమంటావా? కాళ్ళని కొట్టేమంటావా? అంటే ఇంక నీ జీవితకాలం నడవలేదు. జీవితకాలం నడవలేకుండా చేయమంటావా? లేదా మళ్ళీ తపస్సు చేసి సంపాదించుకుంటే తప్ప పుణ్యలోకాలు ఏమి లేకుండా వాటిని కొట్టేయమంటావా? 2 అవకాశాలు, ఏది కావాలో కోరుకోంటారు. అప్పుడు నాయన స్వామి, అప్పుడు ఎదురికి అర్థమైపోయింది. అప్పుడు చెప్పాడు స్వామి, ఒకనాడు విష్ణుమూర్తిని తపస్సు చేశాను. విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. ఆయన నాకు ఏమన్నాడంటే, నా యొక్క శక్తిని, నాలో ఉండే తేజస్సును నీలో ప్రవేశపెడుతున్నాను. దీనితోటి దుర్మార్గులైనటువంటి భూపాలులు ఎవరైతే ఉంటారో వారందరి పని నువ్వు పట్టు, వారందరి బారి నుండి ప్రజలను నువ్వు రక్షిస్తూ ఉండు. కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ తిరిగి నా తేజస్సును నేను తీసేసుకుంటాను అని చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా నేను చేస్తాను. ఇవాళ నువ్వే స్వయంగా వచ్చావు, ఆ విష్ణుమూర్తివి నీవే ఇప్పుడు దిగొచ్చి. ఇప్పుడు నాకు అర్థమైంది, లేకపోతే నా ముందు నిలబడగలిగిన వాడు ఎవరు లేరు. సరే, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈ కృష్ణ భూమి కశ్యపాయ తత్వ, మొత్తం నేను భూమండలం అంతా ఏం చేశాడండి పరశురాముడు. ఇప్పుడు భూమి ఎవరిదైతే పరశురాముడు. చాలా పరశురాముడు ఎందుకు మొత్తం ఏం చేశాడు? ఎవరు రాజు లేరు, రాజులందరూ కూడా ఇప్పుడు భూమి తంది. తనకెందుకు భూమి? తన బ్రాహ్మణుడు, ముక్కు మూసి తపస్సు చేసుకునేవాడు. కోపం అంటే మామూలు చిన్న విషయాలుగా తన తండ్రిని చంపేశాడు. ఏకంగా
తండ్రిని చెప్తే కోపం రాదా? ఆ కోపంతో మొత్తం అందరినీ ఎవరైతే చెప్పాడో వాడి జాతి మొత్తం పాలు తెచ్చుకున్నాడు. దానివల్ల భూమి తల్లైపోయింది. ఇదేం చేయాలి? కశ్యపుడు అనేవాడిని దానం చేశాడు. అందుకే భూమికి కాశ్యపి అని పేరు వచ్చింది. ఇప్పుడు ఈ భూమి అంతా కాశ్యపడింది. ఇప్పుడు అతని భూమి మీద నా కాలు కొట్టేసే వరకు అతని భూమి మీద నేను ఉండాలి, నాకు అధికారం లేదు. అందుకని నేను పుణ్యం చేసి సంపాదించున్నటువంటి ఆ పుణ్యలోకాలకు కొట్టే మళ్ళీ నేనే హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయి ఇక్కడ లేకుండా అక్కడ వెళ్ళి తపస్సు చేస్తున్నారు, గాళ్ళు మొత్తం కొట్టద్దు అన్నారు. సరే కదా అని అప్పుడు ఆ పుణ్యలోకాన్ని కొట్టేయడం జరిగింది. ఈ రకంగా మత్తేజ పునరాదాస్యే తై దత్తం మయాపురా, ఇప్పుడు నువ్వే నాకు ఇచ్చావు తేజస్సుని. ఈ వైష్ణవ ధనస్సును తీసుకోవడం ద్వారా నాలో ఉన్న తేజస్సు, నువ్వు ఇచ్చిన తేజస్సుని నువ్వు తీసేసుకున్నావు. లేకపోతే నేను నా ముందుకు ఎవరు నిలబడలేదు. ఇదివరకు నీ తేజస్సు నా దగ్గర ఉంది కాబట్టి ఇంతమంది జయించగలిగా. ఇప్పుడు నీ తేజస్సు నువ్వు తీసేసుకున్నావు, ఇంకా నాకు వెళ్ళగి. తై జన్మాని షద్భావ నా సంతి అజ్ఞాన సంభవాహ, నువ్వు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తివే అని నేను గుర్తించా. జన్మాది 6 భావములు నీ దగ్గర ఉండవు. అంటే గర్భవాసం జన్మించడం 1, తర్వాత బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధకం 4, జన్మించడంతో 5, తర్వాత మరణంతో 6. ఇవి షడ్భావాలు. ఈ షడ్భావాలు నీకు లేవు, ఉన్నట్టుగా నటిస్తున్నావు అంతే, కావాలని నటిస్తున్నావు, నిజంగా నీకు లేవు. కనుక అలాంటి నీ యొక్క దర్శనం నాకు జరిగింది. ఎంతకంటే ఆనందమే ఉందని ఒక బ్రహ్మాండమైనటువంటి స్తోత్రాన్ని చేశాడు ఆనాడు అక్కడ పరశురాముడు. ఈ పరశురామ కృతమైనటువంటి స్తోత్రం కూడా చదివితే చాలా చాలా మంచిది అని చెప్పేసి మనకి ఇందులోనే ఈ పురాణంలో చెప్పడం జరిగింది. అధ్యాత్మమేండో సరే తదేతరాగ వేణోక్త పరిక్రమ్య ప్రమ్యతం పూజితస్థలజ్ఞాతో మహేంద్రాచరమన్వగాత్. అప్పుడు హిమగిరి కాదు, మహేంద్రగిరి పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. ఎవరు? పరశురాము. ఆయన గురించి బ్రహ్మాండమైన స్తోత్రం అంతా కూడా చేసేసి ఇంకా నమోస్తు జగదాన్నాథ నమస్తే భక్తి భావన నమకారుణికారాంత రామచంద్ర నమోస్తుతే అని రాముడికి నమస్కారం పెట్టాడు. పరశురాముడు చాలా పెద్దవాడు, ముందు పుట్టినవాడు. రాముడు చాలా చిన్నవాడు. కానీ రాముడిలో ఉన్న దైవత్వాన్ని గుర్తించి ఆ పరశురాముడు రాముడికి నమస్కారం చేశాడు. దేవా యజ్జత్కృతం పుణ్యం మయా లోక జిగీషయ తత్సర్వం తవ బాణాయ భూయాత్ రామ నమోస్తుతే. నా యొక్క పుణ్యలోకాన్ని కూడా నువ్వు తీసుకోమన్నాడు. ఆయన్ని నమస్కరించాడు. నేను వెళ్ళొస్తానన్నాడు. రేపు మాతాపితృభ్యాం సంహృష్టో రామ సీతా సమన్విత రేమే వైకుంఠ భవనే శ్రియా సహ యథా హరి. ఇంకా సౌండ్ హలో 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 జై శ్రీరామ్. రండి చదువు. సరిగ్గా సమయంలో చిన్న బ్రేక్ ఇలా ఎదరికేసుకుంటా. రాజా దశరథో హృష్ట. అప్పటికి దశరథుడు చాలా చాలా ఆనందపడ్డాడు. శ్రీరామ్ జై శ్రీరామ్. కొంచెం దూరంగా పెట్టండి. ఇదే మాట్లాడు. శ్రీరామ్ జై శ్రీరామ్. వస్తుందా? పోండి ఇలా అయితే మనం చెప్పేసుకుందాం. తీసి ఎలాగ ఏది పట్టుకుంటున్నాం.
ఆఫ్ చేసేస్తా. రైట్. Bluetooth mode. రాజా దశరథో హృష్ట రామం మృతమివాగతం. దశరథుడు ఆనందపడ్డాడు. ఎంత ఆనందపడ్డాడంటే తన కొడుకు రాముడు చచ్చి బతికినట్టుగా భావించాడు. అమ్మ చచ్చి బతికోరా నాయన అంటుంటాం రావాళ్ళు తెలుగులో నుడికారాలు ఉంటాయి. అలాగా ఇంకా ఏదో అయిపోయింది రాముడు అనుకున్నాడు. అలాంటి వాడు తిరిగి మళ్ళీ బతికినట్టుగా ఆనందపడ్డాడు అనమాట. మృతమివాగతం. ఆలింగ్య హర్షేణ నేత్రాభ్యాం జల ఉత్సృజద్దు. ఆలింగనం చేస్తున్నాడు, మళ్ళీ ఆలింగనం చేస్తున్నాడు, మళ్ళీ గుచ్చి కౌగిలించుకొని కళ్ళమ్మట నీళ్ళలా కార్చేసేట ఆనందంతో ఆ భయము ఆనందము అన్ని కూడా కలిగిలిసిపోయింది. ఇంకా మాతాపితృభ్యాం సంసృష్ట. తల్లిదండ్రులతో కలిసి రామ సీతా సమన్విత సీతతో కూడుకున్నవాడై రేమే వైకుంఠ భవనే వైకుంఠ భవనంలో హాయిగా ఆరాధించాడు. ఎలాగట శ్రియా సహ యథాహరి. లక్ష్మీదేవితో విష్ణుమూర్తి ఏ విధంగా అయితే ఆనందిస్తూ ఉంటాడో వైకుంఠంలో, అదే విధంగా అయోధ్యానగరంలో సీతతో శ్రీరాముడు కూడా ఆనందంగా విహరిస్తూ ఉన్నాడు. అంటే అల వైకుంఠ పురంబులో నగిరిలో ఆమూల సౌధంబు దాపల మందార వనాంతర అమృత సరః ప్రాంతేందు కాంతోపరోత్తల పర్యంక రమా వినోదిగా శ్రీరాముడు సీతతో ఉన్నాడు. అక్కడ విష్ణుమూర్తి ఎలా ఉంటాడో అదే విధంగా శ్రీరాముడు కూడా సీతతో ఉన్నట్ట. అప్పుడు కొన్నాళ్ళకి యుధాజిన్నామ కైకేయి భ్రాత భరతమాతుల. సరే, ఎంతలో యుధాజిత్తుని మన భరతుని యొక్క మేనమామ, అంటే కైకేయి యొక్క తండ్రి అన్నగారు, కైకేయి యొక్క అన్నగారు భరతుని మేనమామ. భరత మాతుల. మాతులుడు అంటే మేనమామ అని అర్థం. శశురుడు అంటే పిల్లనిచ్చిన మామగారు. శశుర అంటే పిల్లనిచ్చిన మామగారు. మాతుల అంటే తల్లి యొక్క సోదరుడు మేనమామ. సరే, భరత మాతుల భరతుని నేతం ఆగచ్చాడు. భరతుణ్ణి వారింటికి తీసుకెళ్ళడం కోసం అని చెప్పేసి వచ్చాడు. వస్తే సరే రాజు సంతోషంతో పంపించాడు. ప్రేషయామాస భరతుని పంపించాడు. శత్రుఘ్నం చాపి సంపూజ్య. శత్రుఘ్న నువ్వు కూడా వెళ్ళి, ఎలాగో భరతుని విడిచిపెట్టి శత్రుఘ్నుడు ఉండడు, అదో విచిత్రమైన బంధం అది. రాముని విడిచిపెట్టి లక్ష్మణుడు ఉండడు, వాళ్ళు ఎక్కడికి అలా వీళ్ళు కూడా పెడుతుంటారు అంతే. అందుకని శత్రుఘ్నుడు కూడా పంపించడం అనేది జరిగింది. ఈ రకంగా కౌసల్యా సుశుభే దేవి రామేణ సహసీతయా దేవమాతేవ పౌలమ్య శత్యా శక్రేణ శోభనా. ఇంద్రుడు శచీదేవి కలిసిమెలిసి ఉన్నప్పుడు వాళ్ళను చూస్తూ ఏ రకంగా అయితే అదితి ఆనందపడుతుందో, పౌలోమి అంటే అదితి అన్నమాట, అదేవిధంగా సీతారాముడు ఇక్కడ ఆనంద విహారంగా తన ఇంట్లో ఆనందంగా విహరిస్తూ ఉంటే వాళ్ళను చూసి కౌశల్యదేవి కూడా ఆనందపడింది, కౌశల్యామాత అని. సాకేతే లోకనాథ ప్రహృత గుణగణో లోక సంగీత కీర్తి శ్రీరామశ్చేతయాస్తే కిల జననికరానంద సందోహమూర్తి నిత్యశ్రీ నిర్వికారో నిరవధి విభవో నిత్యమాయా నిరాస మాయా కార్యానుసారి మనుజ ఇవ సదా భాతి దేవ అఖిలేశ. ఇలాగా అందరూ చూస్తున్నా ఒకటి కాదు రెండు కాదు 12 సంవత్సరాల పాటు హాయిగా మానవుడిలాగా సంచరించేట. మాయా కార్యానుసారి మనుజ ఇవ, మనుజుని వలే అని అధ్యాత్మమాట చెప్తున్నమాట. వాల్మీకి రాముడు అయితే మనుజ అని అంటున్నది మానవుడు, కానీ మనుజ ఇవ మానవుడు కాకపోయినను మానవుని వలే ఏ వికారములు లేకపోయినను అన్ని వికారములు ఉన్నవాళ్ళగా మాయా కార్యానుసారిలాగా సదాభాతి ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఈ మన రాముడు ఆ సీతతో కలిసి ఉన్నాడు. అంటే ఇక్కడ రాముడికి అన్నీ తెలుసు, జరగబోయేది తెలుసు, కానీ 12 సంవత్సరాలైంది, హాయిగానే గడుచుకుంటుంది. ఆ తరువాత ఇక్కడతో మనకి బాలకాండ పూర్తయింది. మరి తర్వాత ఆ అయోధ్యాకాండలో ఇప్పుడు అసలు కథ మలుపు అయోధ్యాకాండలో జరుగుతుంది. అలాగే అరణ్యకాండలో కూడా కథ 2వ మలుపు. మొదటి మలుపు అయోధ్యాకాండలో ఎప్పుడైతే మందర ప్రవేశించిందో మొదటి మలుపు అక్కడ వచ్చింది. ఎప్పుడైతే శూర్పణఖ ప్రవేశించిందో అరణ్యకాండలో 2వ మలుపు మళ్ళీ అక్కడ ప్రవేశించింది. ఈ రకంగా మొత్తం మీద ముందు తాతక, తర్వాత మందర, తర్వాత శూర్పణఖ,
ఒక ముగ్గురు స్త్రీల ద్వారా మొత్తం రాముని యొక్క జీవన గమనానికి అలా మార్పులు అనేవి జరుగుతూ వచ్చాయి. మరి ఇక్కడ ఈ అయోధ్యాకాండలో ఆ మందర ఏమిటో, కౌశల్యం ఏమిటో, అసలు ఈ మందరకు ఆ బుద్ధి ఎందుకు పుట్టింది? మందర మొదటి నుంచి చెడ్డదేనా? చెడ్డదైతే కౌశల్య మరి పరిపూర్ణంగా రాముణ్ణి ప్రేమించిన వ్యక్తి, పరిపూర్ణంగా రాముణ్ణి ప్రేమించినటువంటి వ్యక్తి అయినటువంటి కౌశల్య మందరగా నిజంగా చెడ్డదైతే తన దగ్గర ఉండనిస్తుందా? ముందు నువ్వు బయటకు నాకు చెడు మాటలు చెప్తున్నావు ఏంటి అని. కానీ అంతకుముందు ఎప్పుడూ చెడు మాటలు చెప్పి ఎరగినటువంటి మందర అప్పుడు మాత్రమే ఎందుకు చెప్పింది. ఎప్పుడూ కూడా రాముని అతిగా ప్రేమించినటువంటి మన కైకేయి ఇప్పుడు మందర మాటలు ఎందుకు వింది? ఇవన్నీ కూడా మనకి మరి సాయంకాలం నుంచి ఒక 3 పూట్ల పాటు అయోధ్యాకాండలో మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఇందులో అన్నింటికీ కూడా కారణ సంబంధములు అనేవి కొన్ని ఉన్నాయి. వాటి వల్లే నడిచేవి తప్ప ఊరికే కాకతాళీయంగా జరిగింది. రామాయణంలో ఏది కాకతాళీయంగా జరగదు. కాకతాళీయం కూడా తెలుసు కదండి. కాకి వచ్చింది, తాటిపండు మీద వారింది, వెంటనే తాటిపండు కింద పడింది. చూసేవాళ్ళు ఏమనుకుంటారు? కాకి రాలడం చేత తాటిపండు కింద పడింది అనుకుంటారు. కాకి బరువుకి తాటిపండు కింద పడదు, కానీ తాటిపండు పడిపోయే సమయానికి కాకి అక్కడ వారింది కాబట్టి దానివల్ల ఇది జరిగింది అనుకుంటా. లోకంలో ఏదైనా అనుకోకుండా 2 సంఘటనలు ఒకేసారి జరిగాయి అనుకోండి, దీనివల్ల అది జరిగింది అనుకుంటారు. కానీ దీనికి దానికి సంబంధం లేదు. సంబంధం లేని వాటికి సంబంధం ఉంది అని భ్రమ కలిగిస్తే అలాంటి వాటికి కాకతాళీయము అనేటువంటిది ఒక బ్రహ్మాండమైన జాతీయం. అది సంస్కృతంలో ఉంది, తెలుగులో కూడా ఉంది. ఇది ఆ రకంగా రామాయణంలో అన్ని ఏవి కూడా కాకతాళీయములు కావు, అన్నీ కూడా కారణ సంబంధములు కలిగినటువంటివే. అవేమిటో మనం సాయంకాలం నుంచి మనం చూసుకుందాం కాక ఈ పూటకి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. జై శ్రీరామ్. అయిపోయింది కూర్చొని సర్వే